ఎందుకంటే ప్రతిరోజు ఒక ప్రయాణంతో, ప్రతిరోజు ఒక పోరాటంతో జరుగుతున్న జీవితాలు. ఏమండి? ప్రతిరోజు ఒక పోరాటమే, ప్రతిరోజు ఒక ప్రయాణమే మా అందరికీ. ఎందుకంటే మేమందరం అన్నతో పాటు ఉన్నాం కదా. మీరు చూస్తూనే ఉన్నారు లైవ్లో. ఇప్పటికే కొన్ని మందిరాలు ఓపెన్ చేయటం జరిగింది. ఇంకా మరి కొన్ని మందిరాలు ఉన్నాయి. ఏమండి? దేవుడు మనకి ఒక్క మందిరమే కాదు ఇచ్చింది, ఇలాంటి మందిరాలు అనేక ప్రాంతాల్లో దేవుడు మనకి ఇచ్చి ఉన్నాడు. హల్లెలూయా. ఇంకా ముందు ముందు ఇంకా అనేక ప్రాంతాల్లో మనకి దేవుడు ఇస్తూ ఉంటాడు. దాదాపు ఈ నెల మొత్తం మనకి ఓపెనింగ్లే మొత్తం. మాకు చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా జీవితాలు ఎలాంటివో, మేము ఎక్కడి వారమో, ఎలాంటి వారమో మాకు బాగా తెలుసు. ఏమండి? మా జీవితాలు ఎలాంటివో, మేము ఎక్కడి వారమో మాకు బాగా తెలుసు. ఇప్పుడు ఇక్కడ వాడబడుతున్న ప్రతి ఒక్క దైవజనుడు ఇంతకుముందు ఎక్కడున్నారో, వారు వారు ఏ సందర్భాల్లో ఎక్కడెక్కడున్నారో అన్నీ తెలుసు. ఈ స్థితిని మేము ఊహించుకోలా, మేము ఆలోచించలా, ఊహించుకోలా. కానీ నా దేవుడు గొప్ప కార్యాలు చేసి ఇక్కడికి నడిపించుకుంటూ వచ్చాడు. ఏమండి? కొన్ని సందర్భాల్లో కూడా భక్తులు కూడా ఆశ్చర్యపోయారు. నేను ఎక్కడి వాడిని, నన్ను తీసుకెళ్ళి దేవుడు ఎక్కడ కూర్చోబెట్టాడు. అందుకని అన్న కూడా ఒక పాట రాసుకున్నాడు. దాదాపు ఇప్పటికే బోల్డ్ సార్లు పాడుకున్నాం. ఏ పాట అది? వేణోళ్ళ కొనియాడినా నా ఆశయే తీరదే. ఇప్పుడు నేను పాడలేను, నా పని అయిపోయింది. నాకు ఆరాధన చేశాను. ఎక్కడి వారమో మాకు బాగా గుర్తుంది. దేవుడు తీసుకొచ్చి ఎక్కడ కూర్చోబెట్టాడు. ఆయన కృప, ఆయన వాత్సల్యం. ఈరోజు మందిరాలన్నీ ఓపెన్ అయిపోతున్నాయి. దేవుడు దీన్ని ఇంకా ఇంకా ఎక్కడికెక్కడికో తీసుకొని వెళ్తున్నాడు. ఈ సంవత్సరం అద్భుతమైన పాటలు కూడా రిలీజ్ అయినాయి. పాడుకుంటున్నారు ఆ పాటలు. ఏమోనయ్యా మీరు పాడుతున్నారు కానీ మాకు శాతగట్లేదయ్యా అంటారా? అందరికీ వచ్చేలాగా, అందరు పాడుకునేలాగా, అందరికీ వీలుగా ఉండేలాగే పరిశుద్ధాత్మ ప్రేరేపణలో అన్న రాయటం జరుగుతుంది. హల్లెలూయా. అన్న రాయటం జరుగుతుంది పరిశుద్ధాత్మ ప్రేరేపణలో. అన్న పాటలు రాస్తా మాకు వినిపిస్తూ ఉండేవాడు. అన్న పాటలు రాస్తూ ఉన్నప్పుడు కొన్ని పదాలు తగులుతున్నప్పుడు ఆయన ముందు మౌనంగా ఉంటాం, కానీ పక్కకి వెళ్ళి ఆ పదాలను జ్ఞాపకం చేసుకొని ఎన్నోసార్లు ఏడ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఈ సంవత్సరం నాకు ప్రతి పాట చాలా చాలా ఇష్టంగా ఉంది. ఇందాక పాడిన కృపచాలును, మళ్ళీ నీ పేరు పోయబడిన పరిమళ తైలం, మారుతుంది నీ జీవితం, వేదన చెందకుమా, దాటిపోబోకయ అనే అద్భుతమైన ప్రతి ఒక్క పాట ఒక ఆణిముత్యమే అండి. అందులో ఉన్న ప్రతి ఒక్క పదాలు. నాకు ఒక పాట వచ్చిందయ్యా, కొంచెం వింటారా అని చెప్పేసి అన్నొచ్చాడు. పాస్టర్ గారు ఏ పాట రాసినా బాగానే ఉండిద్ది, సరే కూర్చొని విందామని చెప్పేసి ఆ పాట వింటే, ఏ పాట? ఒక పాట ఉంది. నా వేదనకు మితి లేదు, నా శోకానికి తుది లేదు, నీవు కాక జీవితాన ఆశయే లేదు. ఆ పదాలు విన్నాక మీరు ఏడ్చుకున్నారో లేదో నాకు తెలియదు కానండి, నేను మాత్రం కొంచెం పక్కకి వెళ్ళి చాలా బాధపడ్డా. ఎందుకంటే కొన్ని సందర్భాలు, కొన్ని సన్నివేశాల్లో చాలా 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 మనసు నొచ్చుకొని బాధపడి ఏడ్చిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. ఇతరుల వల్ల కావచ్చు, వేరే వాళ్ళ వల్ల కావచ్చు, బాధపడిన ప్రతి సందర్భంలో కూడా ఈ పదాలు వెంటనే తాకంగానే, యా
నీవు రాకపోతే నాకు దిక్కు లేదయ్యా. అవును కదండి. ఆయన రాకపోతే, ఆయన జాలి చూపపోతే మనకేమైనా దిక్కుందా? ఏ దిక్కు లేని వారమైపోతాం. చాలా అద్భుతమైన పాటలు ఈ సంవత్సరం దేవుడు మనకు అందించాడు. ఇంకా పాడండి. దేవుడు ఇంకా అద్భుతమైన పాటలు మనకి ఇచ్చునుగాక. ఆమేన్. చాలా సంతోషంగా ఉంది. చెప్పటానికి చాలా చాలా విశేషాలు ఉండేవి, కానీ దేవుని చిత్తం అయితే ఇంకా ముందు ముందు రోజులు నేను మీకు అందిస్తాను. ప్రస్తుతానికి మీకు దేవుని మాటలు కొన్ని అందించాలి కనుక దేవుని చిత్తం అయితే చివరిలో కొన్ని విషయాలు మనం మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి దేవుడు మాటలు మనం మాట్లాడుకుందాం. మరి ఇప్పుడు దాకా మాట్లాడే మాటలు అంటే ఏంటి అంటే అవి కూడా దేవుడి మాటలే. ఇప్పుడు ఆయన వాక్యాన్ని మనం ధ్యానించబోతున్నాం. ఎంతమంది ఆసక్తిగా ఉన్నారు? అది చాలామంది, అందరు ఆసక్తిగానే ఉన్నారు. మీకు ఎలాగ ఉందో కానండి, నాకు నిజంగా చాలా చాలా ఆశ్చర్యంగానే ఉంది. మీరందరూ యూట్యూబ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, జూమ్లో ఉన్న వాళ్ళు కావచ్చు, నా ఎదురున్న ప్రతి ఒక్కరు, నేను ఒక మాట చెప్తా. మీరు 3 సార్లు ఏందండి 3 సార్లు ఆపకుండా అవి చెప్పాలి. చెప్తారా? మరి చెప్తారా? అమ్మ మీరు నీరసంగా ఉండకండి, నాకు నీరసం వచ్చింది. అసలుకే ఈ ఉదయకాలం అనేది చాలా చాలా డేంజర్. ఎందుకంటే చిన్నగా నిద్ర వస్తూ ఉండిద్ది. మీకే కాదు, నాకు కూడా వస్తూ ఉండిద్ది మిమ్మల్ని చూస్తే. కనుక నిద్రపోవకండి. ఒకవేళ మీకు ఏదైనా నిద్రపోవాలనిపిస్తే ఒక అద్భుతమైన మాట చెప్తా. నేను పురుషులకి వెళ్ళి తిరిగినప్పుడేమో స్త్రీలు అలాగా కళ్ళు మూయండి అండి. నేను స్త్రీల వైపు చూసినప్పుడేమో పురుషులు అట్లాగా కళ్ళు మూయండి. చక్కగా మళ్ళీ నీటి చూసినప్పుడు వెంటనే లెగవాలి, వెంటనే నాకు వెళ్ళి చూడాలి. అర్థమైందా? మీరందరూ ఏం చెప్తారంటే, నా దేవా నాతో మాట్లాడు, ఇక్కడున్న వారందరితో మాట్లాడు అని 3 సార్లు లైవ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, జూమ్లో ఉన్నవాళ్ళు కావచ్చు, నా ముందున్నవారు ప్రతి ఒక్కరు, నేను స్టార్ట్ అనగానే 3 లెక్క పెట్టి స్టార్ట్ అనగానే ప్రతి ఒక్కరు అవి చెప్పాలి. 1 2 3 స్టార్ట్. నాతో మాట్లాడు, ఇక్కడున్న వారందరితో మాట్లాడు. నా దేవా నాతో మాట్లాడు, ఇక్కడున్న వారందరితో మాట్లాడు. నా దేవా నాతో మాట్లాడు, ఇక్కడున్న వారందరితో మాట్లాడు. మనందరితో మన దేవుడు మాట్లాడునుగాక. హల్లెలూయా. చాలా సంతోషంగా ఉంది. మీరు దేవుణ్ణి అడిగారు ఏమని? దేవా నాతో మాట్లాడు, ఇక్కడ ఉన్న వారందరితో నీవు మాట్లాడయ్యా అని. మీరందరూ ఇప్పుడు ఎవరిని అడిగారు? యేసయ్యని అడిగారు. మీ చుట్టుపక్కల వాళ్ళని కాదు, దేవుణ్ణి అడిగారు, నాతో మాట్లాడయ్యా అని చెప్పి మీరు దేవుణ్ణి అడగటం జరిగింది. బాగానే ఉంది. మీరందరూ దేవుణ్ణి చాలా చాలా చక్కగా అడిగారు. కానీ కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్తాను. ఏంటయ్యా అంటే, నిజంగా దేవుని మాటలు మీరు వినటానికి నిజంగా ఆసక్తిగా ఉన్నారా? నిజంగా ఆసక్తిగా ఉంటే దేవుడు తప్పనిసరిగా మీతో మాట్లాడతాడు. దేవునితో మన అనుబంధం ఎలా ఉండాలయ్యా అంటే, ప్రతి సందర్భంలో దేవా నీవు నాతో మాట్లాడయ్యా అని ప్రతిరోజు నువ్వు ఆయన్ని అడగాలి. ఉదయకాలాన్నే లేచినప్పుడు వారు వీరి దగ్గరికి వెళ్ళటం కాదు. కాసేపు మోకాలు వేసి నువ్వు చెప్పాల్సినంత చెప్తావు. తర్వాత నువ్వు ఆయనతో అనాల్సింది, నేను చెప్పాల్సింది మొత్తం చెప్పాను, ఇప్పుడు నువ్వు నాతో మాట్లాడయ్యా అనే అనుబంధాన్ని మనం కలిగి ఉండాలండి. ప్రార్థన చేయడానికి వెళ్తారు, కనీసం ఆయన మాట్లాడటానికి ఆయన స్పేస్ ఇస్తారా? వాళ్ళ ఇంట్లో జరిగే మొత్తం చెప్తారు. అవి చూడయ్యా, ఈ చూడయ్యా, ఆ ఇల్లు చూడయ్యా, వాళ్ళు అభివృద్ధి అవుతున్నారు, వాళ్ళని ఎట్లాగే నాశనం చేయయ్యా అంటే అలా చేస్తారు ఎవరైనా? కొంతమంది ఉన్నారండి, పక్కన వాళ్ళు ఏమైనా పచ్చగా ఉన్నారనుకో, మేమేమో ఇలా ఉన్నామయ్యా,
వాళ్ళేమో అలా ఉన్నారు, కాస్త వాళ్ళని చూడు, మమ్మల్ని ఏమో ఈ స్థితిలో ఉంచావు, వాళ్ళనేమో ఆ స్థితిలో ఉంచావు అని ఆగకుండా, నోట్లో ఎన్నైతే ఉంటాయో, మనసులో ఎన్నైతే ఉంటాయో, తలంపుల్లో ఎన్నైతే ఉంటాయో ఆగకుండా మాట్లాడుతూనే ఉంటారు. ఆయనకి ఏమైనా ఖాళీ ఇస్తారా అంటే అస్సలు ఇవ్వరు. కానీ పాటలు ఎలా పాడతారు? నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. మాట్లాడటానికైతే ఏమని పాడతారు? పాడటానికైతే నాతో మాట్లాడని పాడతారు. అదే ఆయన ఏమైనా మాట్లాడటానికి పూనుకుంటే మాత్రం మొత్తం నువ్వే మాట్లాడుతూ ఉంటావు. ఆయనతో అనుబంధం ఎలా ఉండాలి అంటే, ఒకరోజు ఆయన మనతో మాట్లాడకపోయినా కానీ మనకి నిద్ర పట్టకూడదు. ప్రార్థనలో కనీసం ఆయన స్పర్శైనా మనకి తగలాలి. ఏమండి, ప్రార్థనలో కనీసం ఆయన స్పర్శైనా మనకి తగలాలి. ప్రతిరోజు ఆయనతో మాట్లాడే అనుబంధాన్ని నువ్వు పెట్టుకోవాలి. భక్తులందరూ దేవునితో ఎలా పెనవేసుకున్నారు అంటే, యేసన్న గారు ఒక పాట పాడారు. నీవు మాట్లాడని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు మాట్లాడని రోజునా ఒక క్షణమొక యుగముగా మారేనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయనే, నీవు పెదవిప్పిన రోజునా నీ సన్నిధి పచ్చిక బయలాయను, నీ సన్నిధి పచ్చిక బయలాయను. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా, విశ్వమంత నీ నామము గణనీయము, విశ్వమంత నీ నామము గణనీయము. యేసయ్యా నా హృదయ స్పందన నీవే కదా. హల్లెలూయా. ఎలా పెనవేసుకున్నారు? ఎప్పుడైనా మీరు ఇలాగా దేవునితో ఉన్నారా? అయ్యా, నీవు మాట్లాడని ఒక రోజు, ఒక నిమిషం నాకు ఒక యుగంతో నాకు సమానం అయ్యా. నీవు మాట్లాడని ఒక క్షణము నాకు ఒక యుగంతో సమానమయ్యా. నాతో మాట్లాడు దేవా. అన్న కూడా రాసుకున్నాడు ఒక అద్భుతమైన పాట. నిజం చెప్పాలంటేనండి, లోకంలో రకరకాల పిచ్చులు ఉంటాయి. పిచ్చి కొంతమందికి ఏమో డబ్బు పిచ్చి, కొంతమందికి ఏమో అందం అంటే పిచ్చి. దేవుళ్ళో ఉన్న మాకేం పిచ్చి అయ్యా అంటే పాటలు పాడటం అనే పిచ్చి అండి. ఏమండి, ఏం పిచ్చి? పాటలు పాడి ఆయన్ని ఆరాధించటం అనేదే మాకు పిచ్చి. మాకింకేం లేదు. దావీదు, నీకేం పిచ్చి అయ్యా అంటే, నాకు కూడా ఆయన్ని బాగా ఆరాధించటమే నా పిచ్చి అంటాడు. ఇంతకీ మిమ్మల్ని అడుగుతా, మీకేం పిచ్చి? మన డబ్బు పిచ్చా? అందం పిచ్చా? ఐశ్వర్యం పిచ్చా? మరి మీకు ఏంటి పిచ్చి? ఏందయ్యా స్టార్టింగ్ రోజే పిచ్చి అంటున్నాడు, పిచ్చి పట్టిస్తాడేంది మనకి అనుకుంటున్నారా? అది నేను బాధపడవకండి. మీకేం పిచ్చి పట్టించను. ప్రతి ఒక్కరూ ఒక పిచ్చి కలిగి ఉన్నారు. కొంతమందికేమో ఆత్మీయులకి దేవుడంటే ఆయన భక్తి అంటే చాలా చాలా పిచ్చి. మాకేమో ఆయన పాట పాడటం, ఆయన్ని ఆరాధించటం,
అన్న ఎన్నోసార్లు అన్నాడు, ఏమని, నాకు వాక్యం చెప్పటం కన్నా కానీ పాటలు పాడి ఆయన్ని సన్నుతించటం నాకు చాలా చాలా ఇష్టం అన్నాడు. మీకేమో అన్న పాడితే ఇష్టం, అదొక పిచ్చి. హల్లెలూయా, అవునా కాదండి? నేను చాలాసార్లు గమనించా, అన్న కూర్చొని మీకేం పాట కావాలమ్మా అంటే, మీకేం పాట కావాలయ్యా అంటే రకరకాలు అడుగుతూ ఉంటారు. ఒక్కొక్కళ్ళ ఆలోచన ఎలా ఉంటాయి అంటే, అన్న ఆ పాట పాడు, అన్న ఈ పాట పాడు, అది పాడు, ఇది పాడు. నాకు చాలా చాలా సంతోషం ఇచ్చింది. పోనీలే, వీళ్ళకి వేరేవి లేదు కానీ మాకు కూడా మాలాగే వీళ్ళు కూడా పాటలు పిచ్చోళ్ళు. అసలు తండ్రి సన్నిధి అంటేనే పాటలు పిచ్చోళ్ళు అండి. హల్లెలూయా, తండ్రి సన్నిధి అంటేనే పాటలు పిచ్చోళ్ళు. ఆయన్ని సన్నుతించటం, ఆయన్ని ఆహ్వానించటం, ఆయన్ని ప్రేమించటం. మనకి ఇంకేమైనా పెట్టుకున్నారా? ఇంకేం పెట్టుకోవాకండి, మనకి వాటితో అవసరం లేదు. కేవలం మనకి ఆయన ఒక్కడే. దేవుని సన్నుతించటం, ఆయన్ని ఆరాధించటం, ఆయన్ని మహింపరచటం. భక్తులు దేవునితో ఎంత ఇదిగా పెనవేసుకున్నారు అంటే పాటలతో ఆయన్ని మహింపరచటం. అన్న కూడా ఒక పాట రాశాడు, మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. ఏమంటే విన్నారా ఈ పాట? మరేందండి మౌనంగా ఉంటారు? మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. చూపించుమయ్యా నీ మహిమ తేజం, చూపించుమయ్యా నీ మహిమ తేజం. తొలగించుమయ్యా మా పాత నైజం, తొలగించుమయ్యా మా పాత నైజం. మాట్లాడుమయ్యా ఓ వాక్య దైవం, మండించుమయ్యా మా దీన హృదయం. హల్లెలూయా. అన్న కూడా మాట్లాడయ్యా, నాతో మాట్లాడయ్యా. బాగానే ఉంది. ఇందాక మీరు కూడా నాతో మాట్లాడని మీరు దేవుణ్ణి అడిగారు. నిజంగా దేవుడు మనతో మాట్లాడాలంటే కొన్ని మాటలు చెప్తానండి, వీలైతే రాసుకోండి, లేకపోతే గుర్తుపెట్టుకోండి. నిజంగా దేవుడు నీతో నిజంగా మాట్లాడాలి అంటే, నువ్వు నిజంగా ఆశపడుతున్నావా ఆయన నీతో మాట్లాడాలని? భక్తులందరితో మాట్లాడాడు. నిజంగా ఆయన నీతో మాట్లాడాలని కోరుకుంటే, ఒకటి, ఆయన మాట్లాడే మాటలకి నువ్వు ఆసక్తి చూపించాలి. ఏం చూపించాలి? ఆసక్తి కనపరచాలి. ఆయన మాట వినటానికి ఆసక్తి చూపించాలి. యాకోబు భక్తుడు అన్నాడు, మీరు వినుటకు వేగిరపడండి. ఏం పడండి? మీరు వినుటకు వేగిరపడండి. ఆసక్తి చూపించండి. ఆయన మాట్లాడే ప్రతి మాటకి మీరు ఆసక్తిని కనపరచండి. అప్పుడు ఆయన ఏదైనా విషయం మీకు చెప్పాలనుకుంటే కొన్ని సందర్భాల్లో ముఖాముఖిగా చెప్తాడు, కొన్ని సందర్భాల్లో వేరే వారి ద్వారా చెప్పిస్తాడు. కొన్నిసార్లు నీతో మాట్లాడటానికి దేని వాడుకుంటాడయ్యా అంటే ప్రకృతిని వాడుకుంటాడు. దేని వాడుకుంటాడు? ప్రకృతిని వాడుకుంటాడు. నీతో మాట్లాడటానికి జంతువులను వాడుకుంటాడు. నీతో మాట్లాడటానికి ఇరుగు పొరుగును వాడుకుంటాడు. నీతో మాట్లాడటానికి దైవజనుని వాడుకుంటాడండి. అది కూడా ఎప్పుడు ఆయన మాట్లాడతాడు అంటే, నువ్వు ఆసక్తి కనపరిచినప్పుడే ఆయన నీతో మాట్లాడతాడు. హల్లెలూయా. మొదటి విషయం మీరు రాసుకోండి, ఆసక్తి కనపరిచినప్పుడే ఆయన మనతో మాట్లాడతాడు.
రెండవది బాగానే ఉంది, ఆసక్తి కనపరుస్తున్నారు. కానీ ఆసక్తి కనపరుస్తున్నారు కానీ ఆయన మాటలు వినటానికి మీకు ఆత్మీయమైన చెవులు ఉండాలి. ఏ చెవులు ఉండాలి? ఆత్మీయమైన చెవులు ఉండాలి. భౌతికమైనవి అవసరం లేదండి. భౌతికమైనవి అవసరం లేదు. ఆయనకి ఏం కావాలయ్యా అంటే నీ ఆత్మీయమైన స్థితి కావాలి, నీ ఆత్మీయమైన పెదవులు కావాలి, నీ ఆత్మీయమైన కనులు కావాలి, నీ ఆత్మీయమైన చెవులు కావాలి. వారు వినుట మట్టుకైతే వింటున్నారు, వారు వినటానికైతే వింటున్నారు కానీ బాగానే ఉంది, కానీ వారు దాన్ని మనసులోకి తీసుకోవటం లేదు. ఎవరంటున్నారు ఈ మాటలు? ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు. వారు వినటానికైతే బాగానే వింటున్నారు కానీ వారు వారి మనసుల్లోకి తీసుకోవటం లేదు, వారి హృదయాంతరంగాల్లోకి తీసుకోవటం లేదు, దాన్ని వారు అంగీకరించట్లేదు. ఎందుకు అంగీకరించట్లేదయ్యా అంటే ఆత్మీయమైన చెవులు వారికి లేవు. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక అని ఉంది. హల్లెలూయా. ఆత్మ చెప్పు సంగతులు చెవి గలవాడు వినుగాక. ప్రతి ఒక్కరికి చెవులుండయి కాండి. ఇక్కడ ఎంతమందికి చెవులుండయి? నా మాటలు వినపడుతున్నాయా? చెవురోళ్ళకి వినపడుతున్నాయా? ఒక్కసారి చేతులట్టు చూపించండి అయ్యా. మీరైతే కనపడుతున్నారు, వామో వాళ్ళకి కనపట్ల. ఆ చివరు ఉన్నారు. ఈ షెడ్ ఏమైనా చిన్నదా? ఈ చివరి నుంచి ఆ చివరి అంత పొడుగుంది. వాళ్ళ ముఖాలు అర్థం కావట్లేదు, వాళ్ళు ఏం ఆలోచిస్తున్నారు, ఏం చెప్పుకుంటున్నారో కూడా నాకు అర్థం కావట్లేదు. చాలా వాటికైతే వాళ్ళు ఏదేదో చెప్పుకుంటూ ఉంటారు. మీకేమైనా ఆసక్తి ఉంటే ముందుకు వచ్చి కూర్చోండి. ఏందండి? ఆసక్తిని కనపరచాలి. 2, ఆత్మీయమైన చెవులు మనకి అవసరం. ఏం కావాలి? రెండోది మనకి ఏం కావాలి? ఆత్మీయమైన చెవులు కావాలి. భౌతికంగా మన ఈ చెవులు పెట్టుకొని దేవుడు మాటలు విన్నా కానీ వినటానికైతే బాగానే ఉంటావు, నువ్వు వాటిని అంగీకరించలేవు, వాటిని మనసులోకి తీసుకోలేవు. నేను చాలామందిని గమనించానండి, కొంతమందిని గమనించాను. వామ్మో, వినటానికైతే చాలా చక్కగా స్టడీగా కూర్చొని వింటారు, చాలా చక్కగా కూర్చొని వింటారు, ఎన్నో సంవత్సరాల నుంచి వింటున్నారు, కానీ వారి దగ్గర ఫలింపు లేదు. ఆత్మీయ చెవులు ఉండి ఆయన మాటలు నువ్వు ఆసక్తిగా విన్నావు అంటే నీ దగ్గర ఫలింపు ఉంటుంది. ఏముంటుందండి? ఫలింపు ఉంటుంది. నీ దగ్గర అది లేదయ్యా అంటే ఏంది? నువ్వు దేవుని మాటలు సరిగ్గా అంగీకరించలేకపోతున్నావు, ఆయన మాటలు సరిగ్గా నువ్వు వినలేకపోతున్నావు. ఆత్మీయమైన చెవులు నీకు లేవు, ఆత్మీయమైన చెవిటితనం నీకుంది. ఈరోజు దేవుడు అంటున్న మాట, భౌతికమైన చెవులు నాకు అక్కర్లేదు, నాకు కావాల్సింది ఆత్మీయమైన చెవులు కావాలి అంటున్నాడు ఆయన. హల్లెలూయా. నిజంగా ఇప్పుడు చెప్పబడుతున్న వాక్యం ఆత్మీయమైన చెవులు ఉన్నవాడికి అర్థమవుతుంది. హల్లెలూయా. విడి వ్యక్తులకు అర్థం కావాలంటే చాలా చాలా కష్టం. అందుకనే నేను స్టార్టింగ్లోనే 1కి 3 సార్లు చెప్పించా. ఏమని? దేవా నాతో మాట్లాడు, మా అందరితో మాట్లాడయ్యా అని 3 సార్లు చెప్పించా. ఇప్పుడు కూడా మీకు అర్థం కాకపోతే ఇంక నేను చేసేదేం లేదు. హల్లెలూయా. మొదటిది ఏంటి? వినటానికి ఆసక్తి కనపరచాలి. రెండవది ఆత్మీయమైన చెవులు కలిగి ఉండాలి. ఏం కలిగి ఉండాలి? ఆత్మీయమైన చెవులు కలిగి ఉండాలి. మూడవది చాలా ప్రాముఖ్యమైనది, ఆయన మాట్లాడే మాటలు అర్థం చేసుకునే శక్తి కలిగి ఉండాలండి. హల్లెలూయా. మూడవది ఏంటి? ఆయన మాట్లాడే మాటలు అర్థం చేసుకునే శక్తి కలిగి ఉండాలి. ఆయన మాటలు మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే ఏమైద్దయ్యా అంటే అపార్థానికి గురవుతాం. ఈరోజు చాలామంది సోషల్ మీడియాలో బయట వాక్యాన్ని తప్పుపడుతున్నారు, యేసు ప్రభువుని తప్పుపడుతున్నారు. ఎందుకయ్యా అంటే వారు దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవాలా, ఆయన వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలా. ఎప్పుడు దాన్ని బైబిల్ని అపార్థం చేసుకోవటమే, మన ప్రభువైన యేసుక్రీస్తుని అపార్థం చేసుకోవటమే,
సేవకులను అపార్థం చేసుకోవటమే. దేవుడి మాటలు అర్థం చేసుకునే శక్తి కూడా మనకి చాలా చాలా అవసరం. ఈరోజు ఆయన మాటలు మీకు అర్థం కాకపోవటం వల్లే చాలామంది వెనక్కి జారిపోతున్నారండి. కొంతమందిని గమనించా, వెనక్కి జారిపోతూ ఉన్నారు. ఎందుకు జారిపోతున్నారయ్యా అంటే ఈ 3 లేకనే వారు జారిపోతున్నారు. ఆసక్తి కనపరచట్లేదు, ఆత్మీయమైన చెవులు లేవు, ఆయన మాటలు ఎవరికి అర్థం కావటం లేదు, ఆయన అసలు అర్థమే చేసుకోలేకపోతున్నారు. ఇక్కడ మనం ఒక లేఖనం చదువుకుందామండి. ఆ లేఖనం ద్వారా ఇప్పుడు కొంతవరకు మిమ్మల్ని తీసుకుని వెళ్ళాను. ఇప్పుడు డైరెక్ట్ ఇంకా వాక్య ధ్యానంలోకి వెళ్ళబోతున్నాం. ఒక చిన్న లేఖనం ఇక్కడ మనం చదువుకుందాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 66వ వచనం నుంచి చదువుకుందాం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడింపలేదు. ఇంకా చదువుదానా? కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని అనుకుంటున్నారా అని 12 మందిని అడుగగా అని ఆయన దగ్గరున్న 12 మందిని అడిగాడు. సీమోను పేతురు ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలయ్యా? నీవే నిత్య జీవపు మాటలు గలవాడవు, నీవే నిత్య జీవపు మాటలు కలిగి ఉన్నవాడివి, నీవే దేవుని పరిశుద్ధుడవని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. హల్లెలూయా. చిన్న మాట ప్రార్థన చేసుకుందామండి. ప్రేమ స్వరూపి నమ్మదైన దేవా మాట్లాడుచున్నది నేను కాదు, నీవు దేవా. నాలో నీవుండి నీ బిడ్డలతో ఏ మాటలైతే మాట్లాడాలనుకుంటున్నావో నీ బిడ్డలతో తేటగా చక్కగా నీవే మాట్లాడి సహాయం చేయండి దేవా. అడ్డగింప చూస్తున్న దురాత్మ శక్తులు, చేతబడి శక్తులు, అంధకార శక్తులు యేసు నామములో లయం చేయండి తండ్రి. నీ బిడ్డలతో నీవే మాట్లాడి సహాయం చేయండి దేవా. శ్రద్ధ యంత్రాన్ని స్వాధీనపరచుకో దేవా, మమ్మల్ని అందరినీ స్వాధీనపరచుకో తండ్రి. మరొకసారి నాతో మాట్లాడు, నీ బిడ్డలందరితో నీవే మాట్లాడి సహాయం చేయమని, చక్కగా నడిపింపి మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. ఈ చదవబడిన లేఖనంలో ఆ రోజుల్లో యేసు ప్రభు వెనకాల చాలామంది శిష్యులు ఉన్నారు. మనకు కనపడుతుంది ఆ 12 మందే, కానీ ఆయన్ని వెంబడిస్తున్న శిష్యులు చాలామంది ఉన్నారు. ఒకానొక సందర్భంలో దేవుడు జీవాహారం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అక్కడ యూదా మత పెద్దలు ఉన్నారు. వారందరూ వింటూ ఉంటే దేవుడు కొన్ని ప్రాముఖ్యమైన మాటలు చెప్తా ఉన్నాడు. వారిలో కొందరు అన్నారు, మోషే ఆకాశం నుండి మన్నాను కురిపించి మా పితరులకు ఆహారం ఇచ్చి వాళ్ళ కడుపులు నింపాడు, మరి నీవు మాకు ఏమిస్తావు అని ప్రభువైన యేసుక్రీస్తుని అక్కడ ఉన్న వారందరూ అడిగితే ఆయన అంటున్నాడు, మోషే కాదు ఆకాశం నుంచి కురిపించింది, వాళ్ళ కడుపులు నింపింది, నేను వారికి ఆహారాన్ని ఇచ్చింది. వారు ఆ మన్నాను తిన్నారు, అయినా కానీ చనిపోయారు. కానీ నన్ను తినువారు నా రక్తాన్ని త్రాగిన వారు సజీవులుగా ఉంటారని ఆయన వాగ్దానం చేశాడు. హల్లెలూయా. ఆయన వారందరికీ చెప్పిన మాట, నన్ను తిని నా రక్తం త్రాగిన వాడే సజీవుడుగా ఉంటాడు, నిత్య జీవం కలుగుతుందని అక్కడున్న వారందరికీ ఆయన చెప్తా ఉంటే అక్కడున్న కొంతమందికి బాగా కోపం వచ్చింది, చాలా చాలా ఆశ్చర్యం వేసింది. ఈయనేంది, ఈయనను తినటం ఏంది, ఈయన రక్తాన్ని తాగటం ఏంది, ఈయన బోధ కూడా చాలా చాలా విచిత్రంగా ఉంది, ఆశ్చర్యంగా ఉంది. అసలు ఈయన ఏం మాట్లాడుతున్నాడు, ఆయన్ని తినటం ఏంది, ఆయన రక్తాన్ని తాగటం ఏంది అని యూదా మత పెద్దలందరూ సనుక్కుంటూ ఉన్నారు. వీళ్ళ సనుగుళ్ళు ఎక్కడ దాకెళ్ళినాయ్యా అంటే చిన్నగా ఆయన శిష్యుల్లో కూడా వ్యాపించాయి. ఎవరిలోకి వ్యాపించాయి? సనుగుళ్ళు మామూలు కదండి,
ఒకరిలో ప్రారంభమైతే చాలు అందరికి అదొక జబ్బులాగా అంటిద్ది. లోపల లోపల నోట్లో గొలుక్కుంటూ ఉంటారు. ఏమండి, ఉన్నారా లేదా అలాంటి వాళ్ళు? లోపల లోపల చాలా వినపడకుండా గొనుక్కుంటూ ఉంటారు. మనకి వినపడకపోవచ్చు, కానీ ఆయనకి మాత్రం చాలా చాలా చక్కగా వినపడుతుంది. హల్లెలూయా. కనుక గొనుక్కోవాకండి. అర్థమైందా? ఏం కొనుక్కోవాకండి? గొనుక్కోవాకండి. ఇది ఎవరి దగ్గరికి బాకిందయ్యా అంటే చిన్నగా యేసు ప్రభు శిష్యుల్లోకి బాకింది. వారు కూడా చిన్నగా సన్నుకోవటం ప్రారంభించింది. యేసు ప్రభుని ఇన్ని రోజులు వెంబడిస్తూ ఉన్నాము, ఇన్ని రోజులు అనుసరిస్తూ ఉన్నాము, ఈరోజు ఏంది ఈయన చాలా విచిత్రంగా వింతగా మాట్లాడుతున్నాడు, ఆయన్ని తినటం ఏంది, ఆయన్ని రక్తాన్ని తాగటం ఏంది? వారికి అర్థం కాల. ఎన్నో రోజుల నుంచి ఆయన దగ్గర ఉన్నారు, ఆయన మాటలు వింటున్నారు, కానీ వాటిని అర్థం చేసుకోలేకపోతున్నారు. ఏం చేసుకోలేకపోతున్నారు? అర్థం చేసుకోలేకపోతున్నారు. ఎన్నో సంవత్సరాల నుంచి కొంతమంది సేవకుల దగ్గర ఉంటారు, కానీ సేవకుని సరిగ్గా అర్థం చేసుకోలేరు. ప్రతి సందర్భంలో దేవుడే మనల్ని అర్థం చేసుకోవటం, సేవకుడే మనల్ని అర్థం చేసుకోవటం. ఏ ఒక్కరోజైనా మీరు దేవుణ్ణి అర్థం చేసుకున్నారండి? మిమ్మల్ని నన్ను అడుగుతున్నాను, అటు చూస్తారండి నాకెళ్ళి. మీరు ఎప్పుడైనా దేవుణ్ణి అర్థం చేసుకున్నారా? ఎప్పుడు అర్థం చేసుకున్నారు? నిజం చెప్పాలంటే ప్రతి సందర్భంలో దేవుణ్ణి మనం ఏ రోజు సరిగ్గా అర్థం చేసుకోవాల. ప్రతిసారి మనం దేవుణ్ణి అపార్థం చేసుకున్నాం, కానీ అర్థం చేసుకోవాలా. ఈ శిష్యులు కూడా అంతే, ఆయన అర్థం చేసుకోవాలా, ఆయన అపార్థం చేసుకున్నారు, ఆయన మాటలు అర్థం కాలా. ఈయన దగ్గరుంటే చాలా డేంజర్గా ఉంది, చాలా కష్టతరంగా ఉంది, ఈయన ఈ బోధలన్నీ చేస్తున్నాడు, రేపు ఎవరొకరు వచ్చి మనల్ని తంతారు ఈయన నుంచి, కాబట్టి మనమే సైలెంట్ అయ్యి పక్కకు పోదామని ఆయన దగ్గరున్న శిష్యులు చాలామంది వెళ్ళిపోయారు చాలా వాటికి. ఆయన దగ్గర ఇంకా మిగిలింది ఎవరయ్యా అంటే ఆయన పిలిచి ఏర్పరచుకున్న ఆ 12 మంది మిగిలి ఉన్నారు. హల్లెలూయా. ఎవరు మిగిలి ఉన్నారు? ఆ 12 మంది మిగిలారు. ఆయన వారి వైపు తిరిగి, వాళ్ళు వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి. ఏమంటున్నాడు? వారందరూ వెళ్ళిపోయారు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి అయ్యా, నేను ఒక్కనే చేసుకుంటాను ఇదంతా అని ప్రభు అయిన యేసుక్రీస్తు వారితో అంటే, పేతురు యోహాను ఒక అద్భుతమైన మాట అంటున్నారు. ఏమని? అయ్యా, మేము ఎక్కడికి వెళ్ళాలి? మేము ఎవరి దగ్గరికి వెళ్ళాలి? మేము ఎక్కడికి వెళ్ళాలి? ఏం చేయాలి? ఎవరి దగ్గరికి వెళ్ళాలి? నీ దగ్గర జీవపు మాటలుండి అనే కదా నీ దగ్గరికి వచ్చింది. తండ్రి మాకు చూపిస్తేనే కదా నీ దగ్గరికి వచ్చింది. నువ్వు ఇంకెక్కడికి వెళ్ళాలయ్యా? కొన్ని సందర్భాల్లో శిష్యులను పరీక్షించడానికి దేవుడు బ్లెంటుగా అంటాడండి. వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోని కొన్ని సందర్భాల్లో ఆయన అంటాడు. దేవుడితోటి ఎలా పెన వేసుకోవాలి అంటే కొన్ని సందర్భాల్లో ఆయన వెళ్ళిపోమన్నా కానీ ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడుకునే వ్యక్తిలాగా మనం ఉండాలి. హల్లెలూయా. ఎలా ఉండాలి? ఆయన పాదాలు పట్టుకొని బతిమలాడుకునే వాళ్ళలాగా ఉండాలండి. ఏ కాడికి మనం దేవుని అర్థం చేసుకునేలాగా ఉండాలి. ఎన్నో సందర్భాల్లో ఆయన మనల్ని అర్థం చేసుకొని మనల్ని చేరదీశాడు. బైబిల్ గ్రంథంలో కూడా భక్తులందరూ కొంతమంది అయితే దేవుణ్ణి కొంత అర్థం చేసుకున్నారు, కొంతమంది దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోలేకపోయారు. ఆయన మాటలు అర్థం చేసుకోలేకపోయారు, ఆయన క్రియలు అర్థం చేసుకోలేకపోయారు, ఆయన తలంపులు అర్థం చేసుకోలేకపోయారు, ఆయన ఆలోచనలు అర్థం చేసుకోలేకపోయారు. ఎవరు అర్థం చేసుకుంటారయ్యా అంటే ఆయనకి సమీపంగా ఆయన మనసును ఎవరైతే ఎరిగి ఉంటారో వారికి అర్థమవుతుంది ఆయన మాటలు. హల్లెలూయా. వారు అర్థం చేసుకుంటారు. దేవుడి మనసును ఎవరు అర్థం చేసుకున్నారయ్యా అంటే బైబిల్ గ్రంథంలో ఒక వ్యక్తి ఉన్నాడు, మనందరికీ బాగా తెలిసిన వ్యక్తి. ఎవరయ్యా అంటే దావీదు, భక్తుడైన దావీదు. దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకున్నాడు. ఈ సమయంలో
నా దాసుడు ప్రార్థన చేస్తే ఎంత బాగుండు అని దేవుడు అనుకుంటాడో లేదో, వెంటనే దేవుణ్ణి అర్థం చేసుకొని అదే సమయంలో ప్రార్థన చేస్తూ ఉంటాడు దావీదు. కొంతమంది భక్తులేమో దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోరు. కొంతమందిని ఆయన ఎందుకు ప్రత్యేకంగా ప్రేమిస్తాడో అర్థం చేసుకోరు. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆయన ఉన్నాడండి. బైబిల్ గ్రంథంలో కూడా ఒక ఆయన ఉన్నాడు. ఎవరయ్యా ఆయన అంటే యోనా. ఒకానొక సందర్భంలో యోనా కూడా దేవుణ్ణి సరిగ్గా అర్థం చేసుకోవాల, దేవుడి మనసు ఎలాంటిదో అర్థం చేసుకోలేకపోయాడు. యోనా, నినివే పట్టణస్థులందరూ పాపం చేస్తూ ఉన్నారు, నాకు అసహ్యమైన పనులన్నీ చేస్తూ ఉన్నారు, నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్ళి హెచ్చరించయ్యా అంటే ఆయన పట్టించుకోలే. తర్వాత కొన్ని సందర్భాల వల్ల మళ్ళీ ఆయన నినివే పట్టణానికి వెళ్ళాల్సి వచ్చింది. నినివే పట్టణానికి వెళ్ళి వారందరికీ సువార్త ప్రకటించి, ఇప్పుడైనా మారండి లేకపోతే ఆయన మీ మీదకు ఉగ్రతను కురిపిస్తాడు అంటే వాళ్ళందరూ మారి గోనిపట్ట ధరించుకొని ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఈ యోనా ఏం చేశాడు? ఆ పట్టణానికి కొంచెం దూరంగా కూర్చొని ఆ పట్టణం ఎప్పుడు నాశనం అయిపోయిద్దయ్యా, ఎప్పుడు నాశనం అయిపోయిద్దని ఎదురు చూస్తూ ఉన్నాడు. మనలో కూడా చాలామంది ఆ ఇల్లు ఎప్పుడు నాశనం అయిపోవాలి, ఆ ఇల్లు ఎప్పుడు నాశనం అయిద్దని చెప్పేసి ఎట్లా చూస్తారండి? 1000 కళ్ళతో 1,000 ఆశలతో చూస్తూ ఉంటారు. ఎలా చూస్తూ ఉంటారు? నిజం చెప్పండి, అమ్మో మీరు ఎట్టున్నారు కానండి, పక్కన వాళ్ళు ఏమైనా పచ్చగా ఉన్నారనుకోండి, వెంటనే మీరేం చేస్తారు? మీరు అలా చేయరులే, మీరు చాలా మంచోళ్ళు. కొంతమందిని చెప్తున్నానండి, అగ్గిపుల్ల గీసి అట్లేస్తారు, తగలబడతా ఉండిద్ది, దాన్ని చూసి ఆనందపడతా ఉంటారు. ఈ యోనా కూడా దూరంగా కూర్చొని ఆ పట్టణం ఎప్పుడు నాశనం అయిపోయిద్దయ్యా, ఎప్పుడు నాశనం అయిపోయిద్దని ఎదురు చూస్తూ ఉన్నాడు. దేవుడు మనసును అర్థం చేసుకోలేకపోయాడు. ఏమండి, నిజంగానే అలాంటి వాళ్ళు ఉన్నారా లేదండి? పక్కన వాళ్ళు నాశనం అయ్యేలాగా చూడాలని ఉన్నారా లేదా? దాదాపు నేను చెప్పాల్సిన అవసరం లేదు. మీ చుట్టుపక్కల వాళ్ళు చాలామంది ఉండుంటారు, మీరు ఎవరు చెప్పలేకపోతున్నారు. చాలామంది ఉన్నారు. ఈ యోనా కూడా అలాగే ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడు నాశనం అయ్యిద్ది అని చెప్పి. బాగా ఎండాకాలం టైం పట్టుకుంటా చిన్నగా 4 కర్రలు పెట్టుకొని ఒక చిన్నపాటి పందిర్లాగా వేసుకుంటే దేవుడు ఏం చేశాడు? అక్కడ ఒక సొరకాయ చెట్టు ఉంది. ఏం చెట్టు ఉంది? ఇక్కడ సొరకాయ అంటే ఎంతమందికి ఇష్టం అండి? నాకు అసలు ఇష్టం లేదు అది. హల్లెలూయా, నా అసలు తిన్నాం. ఈ సొరకాయ చెట్టు చిన్నగా పెరిగి యోనా తల మీద నీడనిస్తా ఉంది. యోనా, ఆహా ఈ చెట్టు ఎంత గొప్పది, ఎంత చక్కగా ఉంది, ఇది చాలా చక్కగా నీడనిస్తుంది అని చెప్పి దాన్ని పొగుడుతూ ఉన్నాడు. దేవుడు ఏం చేశాడు? ఒక పురుగును పంపించాడు. ఏం పంపించాడు? ఒక పురుగును పంపించాడు. ఆ పురుగు ఏం చేసింది? చిన్నగా చెట్టుని కొంచెంగా తింటా పోతే చిన్నగా అది ఎండిపోయింది. దేవుడు మరలా ఏం చేశాడు? వడగాలులను పంపించాడు. ఎప్పుడైతే ఆ వడగాలులు వెళ్ళి యోనాకు తగిలాయో వెంటనే యోనా, నేను బ్రతకటం ఎందుకు, చనిపోతే మేలు కదా, ఈ చెట్టు అప్పుడు దాకా నాకు నీడనిచ్చింది, ఇప్పుడేమో ఎండిపోయిందని దాన్ని తిట్టుకుంటా బాధపడి చావు కోసం ఎదురు చూస్తున్నాడు. ఎవరు? యోనా. అప్పుడు దేవుడు మెల్లని స్వరంతో అంటున్నాడు, యోనా, ఒక రాత్రిలోనే పెరిగి నీకు నీడనిచ్చి ఈరోజు అది ఎండిపోయిన తర్వాత దాని మీద కోపంతో దాన్ని ఆ రకంగా తిడుతున్నావు. నీడనిచ్చి ఈరోజు తప్పు చేసిందని దాన్ని అలాగా నిందించి దాన్ని తిడుతూ ఉన్నావు. మరి నా ప్రజలు యోనా 120,000 మంది కంటే ఎక్కువ మంది ఉన్నారు. నా ప్రజలు కుడి ఎడమలు తెలియని వారు. యోనా, కొంచెం అర్థం చేసుకో అయ్యా. దేవుడు పలకరించే విధానం, మాట్లాడే విధానం చాలా చక్కగా ఉండిద్దని
చాలా చాలా చక్కగా ఉండిద్ది. అవసరమా దేవునికి బతిమలాడుకోవాల్సిన అవసరం ఏమైనా ఉందా? అవన్నీ చూపించాల్సిన అవసరం ఏమైనా ఉందా? ఆయన చెప్పిన పని చేయటమే మన పని. కానీ సాదృశ్యంగా కొన్ని చూపించాడు యోనాకి. ఎందుకన్నా అవన్నీ చూపించాడు అంటే, యోనా కొంచెం నన్ను అర్థం చేసుకోయ్యా, అపార్థం చేసుకోవాకు, నన్ను కొంచెం అర్థం చేసుకో, నేను ఎందుకు నిన్ను పంపిస్తున్నానో కొంచెం అర్థం చేసుకో. నా ప్రజలు, వాళ్ళకి ఏం తెలియదు. వాళ్ళకి ఆ చెట్టు విషయంలో నువ్వు కోపడ్డావు, నేను కూడా వాళ్ళ విషయంలో కోపడితే ఎలాగయ్యా, కొంచెం అర్థం చేసుకోయ్యా అని యోనాకి దేవుడు చెప్పుకున్నాడండి. కొంతమంది భక్తులు అర్థం చేసుకోలా, కొంతమంది అర్థం చేసుకున్నారు. ఈరోజు చాలామంది దేవుణ్ణి అర్థం చేసుకోవట్లేదండి, అపార్థం చేసుకునేవారే ఎక్కువ మంది ఉన్నారు. కొన్ని సందర్భాల్లో దేవుడు అంటాడు, అది నీకు అవసరం లేదు, అది నీకు మేలుకరం కాదు అంటాడు. దేవుడింది నేను అది చెయ్యాలని పూనుకుంటే దేవుడు ఆపుతున్నాడు. దేవునికి మనసు లేదు. వాళ్ళు చేస్తేనేమో ఆశీర్వదించాడు, నేను చేయటానికి పూనుకుంటేనేమో నాకు ఆటంకం కలిగిస్తున్నాడు. దేవునికి మనసు లేదని దేవుని కొంతమంది అపార్థం చేసుకుంటారండి. కొంతమంది ఏమో మా అమ్మాయికి అబ్బాయి చక్కని వ్యక్తి, ఆ అబ్బాయిని వివాహం చేస్తే చాలా చాలా బాగుంటాడు అని. కానీ దేవుడు ఎందుకో ఆ వ్యక్తి మా అమ్మాయిని చేసుకోకుండా ఆపుతున్నాడు అని చెప్పి కొన్నిసార్లు దేవుణ్ణి అక్కడ కూడా అపార్థం చేసుకుంటాడు. ఎందుకు దేవుడు ఆపుతున్నాడు అని అర్థం చేసుకోరండి. దేవుడు ఎందుకు కొన్ని సందర్భాల్లో ఆగుతున్నాడని మనం అర్థం చేసుకోలేరు. దేవుడు అంటున్నాడు, ఈరోజు ప్రతి ఒక్కరిని అడుగుతున్నాడండి, నన్ను కొంచెం అర్థం చేసుకోండి అమ్మా, నన్ను కొంచెం అర్థం చేసుకోండి, అపార్థం చేసుకోవాకండి. కొన్నిసార్లు అన్న కూడా కొంతమందిని చాలా విచిత్రంగా అర్థం చేసుకుంటాడు. మాకు విచిత్రం వేసిద్ది. మేమంటాము, మామూలుగా ఇంట్లో ఉన్నప్పుడు మాట్లాడదా అంటాం, వాళ్ళు నీ ఎడల ఇలా చేశారు కదా, ఇలాంటి తప్పిదం చేశారు కదా, ఇలాంటి పొరపాటు చేశారు కదా, వారిని ఎందుకు క్షమిస్తున్నారు, వారిని ఎందుకు విడిచిపెడుతున్నారు అని మేము అంతా అంటే, అన్న కొన్ని సందర్భాల్లో మాతో అన్నమాట, అరే నేను అర్థం చేసుకోకపోతే ఇంకా వారిని ఎవరు అర్థం చేసుకుంటారా? నేను అర్థం చేసుకోకపోతే, నేను దూరం నెడితే వారిని ఇంకెవరు అర్థం చేసుకుంటారు? అంటే వాళ్ళు నీ ఎడల తప్పిదం చేశారు కదా, వాళ్ళు తప్పు చేసినా కానీ తప్పు చేయనివాడు ఎవడున్నాడు? ఆయా సందర్భాలు వస్తే మీరైనా పొరపాట్లు చేస్తారు. నేను అర్థం చేసుకున్నట్టే, నేను ఎలాగైతే అర్థం చేసుకున్నానో ఆయన కూడా మనల్ని అందరినీ అలా అర్థం చేసుకుంటాడు. హల్లెలూయా. నిజంగా దేవుని మనసు అంత గొప్పదండి. మనం ఆయన మాట విన్నా వినకపోయినా కానీ, ఆయన్ని పట్టించుకోపోయినా కానీ, ప్రతి సందర్భంలో ఆయన మనల్ని అర్థం చేసుకొని మనకి తోడుగా, మనకి క్షేమంగా ఉంటున్నాడు ఆయన. ఏమన్నా అర్థమవుతుందా? లైన్లో ఉన్నారా? ఏమర్థమవుతుంది? నేను చెప్పేది అర్థం చేసుకోమని అర్థమవుతుంది. హల్లెలూయా. నేను చెప్పే ప్రతి ఒక్క మాట చాలా చాలా జాగ్రత్తగా వినండి. ఈరోజు మనం చేస్తున్న చాలా చాలా పెద్ద పొరపాటు ఏదైనా ఉందయ్యా అంటే అది దేవుని అర్థం చేసుకోకపోవటమే. కొన్ని సందర్భాల్లో ఆయన మనకు అసలు అర్థం కాడు. ఆయన సృష్టించిన సృష్టే మనకు అర్థం కావట్లేదు. అలాంటిది ఇంకా ఆయన మనకేం అర్థం అవుతాడండి? కానీ ఒక మాట చెప్పనా, కొన్ని సందర్భాల్లో దేవుడు మనకి చాలా సన్నిహితంగా ఉన్నప్పుడు మనకి చాలా చాలా చక్కగా అర్థమవుతాడు. ఆయన మనకు ప్రతిదీ తెలియపరుస్తాడు. ఆయన ఏం చేయబోతున్నాడు, ఏం చేస్తున్నాడో కూడా తెలియపరుస్తాడండి ఆయన. ఈ శిష్యులందరూ అప్పటిదాకా ఆయన్ని వెంబడించి ఆయన వెనకాల తిరిగి, ఎప్పుడైతే ఈయన మాటలు అర్థం కాలేదు, అపార్థం చేసుకున్నారో వెళ్ళిపోయారు. అందుకనే దేవుడు, మీరు కూడా వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోండి, ఎక్కడికి వెళ్ళాలయ్యా అని చెప్పి ఆయన దగ్గరే ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇంకా వారికి దిక్కు లేదు, ఆదరణ లేదు. ఎందుకంటే ఇంక ఏదైనా కానీ ఇంకా ఆయనే వాళ్ళకి, వేరే మార్గం లేదు. ఎందుకంటే అన్నీ విడిచిపెట్టారు కదా.
అన్నీ విడిచిపెట్టారు, అన్నీ వదిలేశారు కదా. అసలు దేవుడి దగ్గర ఎవరు ఉంటారండి? దేవునితోటి ఎవరు నడుస్తారు? దేవుని దగ్గర ఎవరుంటారు, ఆయనతో ఎవరు నడుస్తారయ్యా అంటే ఇక్కడ కూడా కొన్ని మాటలు చెప్తా మీకు. ఆయన దగ్గర ఎవరుంటారు అంటే, మొదటి పాయింట్, ఆయన్ని అర్థం చేసుకున్న వారే ఆయన దగ్గర ఉంటారు. ఏం చేసుకుంటే? ఆయన మాటలు అర్థం చేసుకున్న వారే ఆయన దగ్గర ఉంటారు. శాలేమన్నా మీకు అర్థమైతేనే ఆయన దగ్గర మీరు ఉంటారు. ఆయన అర్థం కాకపోతే మీరు ఎక్కడా ఉండలేరు. అలాగే దేవుడు మీకు అర్థమైతేనే ఆయన సన్నిధిలో మీరు ఉండగలుగుతారు, ఆయనతో నడవగలుగుతారు, ఆయనతో ప్రయాణం చేయగలుగుతారు. కనుక ఆయన దగ్గర ఎవరుంటారయ్యా, ఎవరు ఆయనతో నడుస్తారయ్యా అంటే ఆయనను అర్థం చేసుకున్న వారే ఆయన దగ్గర ఉండగలుగుతారు, ఆయనతో నడవగలుగుతారు. హల్లెలూయా. నిజంగా ఆయన మీరు అర్థం చేసుకుంటున్నారా అని ఇందాక అడిగితే చాలామంది మౌనం అయిపోయారు. ఎందుకంటే మనం కూడా ఆయన్ని అర్థం చేసుకోలేకపోతున్నాం. మొదటి విషయం, ఆయన్ని అర్థం చేసుకున్న వారే ఆయన దగ్గర ఉంటారు. రెండోది ఎవరుంటారయ్యా అంటే, ఆయన దగ్గర ఎవరుంటారయ్యా అంటే ఆయన మాట వినేవారు ఆయన దగ్గర ఉంటారు. హల్లెలూయా. ఆయన మాట వినేవారే ఆయన దగ్గర ఉంటారు. ఆయన మాట వినకపడకపోయిందనుకో, అర్థం కాకపోయిందనుకో, వారు ఆయన దగ్గర ఉండలేరు. ఆయన మాట వినగలిగిన వారే ఆయన దగ్గర ఉంటారు. ఇక్కడ కూడా మనకి ఆయనే ముందు వచ్చాడు. ఎవరు? యోనా. ఆయన మాట వినలా, పట్టించుకోలా, పెడచవన పెట్టాడు. యోనా నువ్వు నినివే వెళ్ళయ్యా అంటే ఎక్కడికి వెళ్ళాడు? తర్షీషు వెళ్ళే వాడెక్కాడు. ఆయన సన్నిధికి దూరంగా వెళ్ళిపోయాడు, ఆయన మాటకి దూరంగా వెళ్ళిపోయాడు. కానీ ఆశ్చర్యమైన విశేషం, దేవుడికి మరలా ఎలా దగ్గరికి తీసుకొని రావాలో కూడా బాగా తెలుసు ఆయనకి. హల్లెలూయా. ఆయనకి బాగా తెలుసండి. తిరిగి మరలా ఎలా తీసుకొచ్చుకోవాలో కూడా ఆయనకి బాగా తెలుసు. మరి ఎవరు ఆయన ఎవరిని దూరం చేసుకోలేడు కదా, ఆయన అందరినీ ప్రేమిస్తున్నాడు కదా. యోనాను చాలా 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 ప్రేమించాడు, ఎన్నో విషయాలు చూపించాడు. కానీ యోనా ఏం చేశాడు? ఆయన మాట వినకుండా ఆయనకి దూరంగా వెళ్ళిపోయాడు, ఆయన సన్నిధానం నుంచి పారిపోయి వెళ్ళిపోయాడు. తర్వాత కొన్ని సందర్భాల్లో కొన్ని మాటలు ఆయనతో మాట్లాడి కొన్ని సూచనలు చూపించి తర్వాత మళ్ళీ యోనాను లైన్లోకి తీసుకొచ్చుకున్నాడు దేవుడు. ఆయన మాట సరిగ్గా వినగలిగితేనే ఆయన దగ్గర మనం ఉంటాం. మొదటిది ఏంటి? ఆయన్ని అర్థం చేసుకుంటేనే ఆయన దగ్గర మనం ఉండగలుగుతాం. ఆయన్ని అర్థం చేసుకుంటేనే ఆయన దగ్గర మనం ఉండగలుగుతాం. రెండోది, ఆయన మాట వినగలిగితేనే మనం ఆయన దగ్గర ఉండగలుగుతాం. ఆయన మాట సరిగ్గా మనం వినకపోయాము అంటే మనకి ఇంకా ఏమీ ఉండదండి. మనకు అర్థం కాదు కూడా, మన జీవితం కూడా అర్థం కాదు. మరలా ఇంకా ఆయన దగ్గర ఎవరుంటారయ్యా అంటే తండ్రి చేత కృప పొందిన వారే ఆయన దగ్గర ఉంటారు. హల్లెలూయా. తండ్రి చేత కృప పొందిన వారే ఆయన దగ్గర ఉంటారు. ఈ లేఖనం కూడా మనం చూద్దాం. యోహాను సువార్త 65వ అధ్యాయం మనం చూద్దాం. యోహాను సువార్త 6వ అధ్యాయం 65వ వచనం. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుంటే ఎవడునూ నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితనెను. హల్లెలూయా. తండ్రి దగ్గరికి, కుమారుని దగ్గరికి ఎవరు రాగలుగుతారు, ఎవరు ఉండగలుగుతారయ్యా అంటే తండ్రి చేత కృప పొందిన వారే ఆయన దగ్గరికి ఉండగలుగుతారు, ఆయన దగ్గరికి రాగలుగుతారండి. ఈరోజు ఆనందించాల్సిన విశేషం ఏంటంటే నిజంగా ఇక్కడున్న వాళ్ళందరూ, లైవ్లో ఉన్న వాళ్ళందరూ, జూమ్లో ఉన్న వాళ్ళందరూ నిజంగా తండ్రి చేత కృప పొందిన వారు. హల్లెలూయా. తండ్రి చేత కృప పొందిన వారండి. ఆయన అనుగ్రహం లేకుండా కుమారుని దగ్గరికి ఎవరు వెళ్ళలేరు, ఆయన దగ్గర ఉండలేరు. ఆయన కృప లేనిదే ఆయన దగ్గరికి ఎవరు ఉండలేరు, వెళ్ళలేరు, ఆయనతో మాట్లాడలేరు కూడా. ఎవరి అనుగ్రహం ఉండాలయ్యా అంటే తండ్రి అనుగ్రహం ఉండాలి.
తండ్రి కృప ఉండాలి. ఈరోజు మనందరి మీద ఆయన అనుగ్రహం ఉంది, ఆయన కృప ఉంది కాబట్టే ఆయన్ని మనం వెంబడిస్తున్నాం, ఆయన యొద్ద మనం ఉన్నాము అండి. ఎవరి యొద్ద ఉన్నాము? మనం ఆయన యొద్ద ఉన్నాము. మొదటి విషయం ఏందండి? ఆయన్ని అర్థం చేసుకుంటేనే ఆయన దగ్గర మనం ఉండగలుగుతాం. రెండోది, ఆయన మాట వింటేనే ఆయన దగ్గర మనం ఉండగలుగుతాం. మూడోది, తండ్రి కృప ఉంటేనే మనం ఆయన దగ్గర మనం ఉండగలుగుతాం, లేకపోతే మనం ఉండలేము. ఈరోజు అందరి మీద కృప చూపించాడు కనుకే ఆయన సన్నిధిలో మనం అందరం ఉన్నాం. ఇంకా అనేకుల మీద ఆయన కృప చూపించాడు. అంటే ఇప్పుడు లోకంలో ఉన్న వారి మీద ఆయన కృప చూపించలేదయ్యా అంటే, ఆయన అందరి మీద కృప చూపించాడు. కానీ ఆ కృపను వినియోగించుకోలేకపోతున్నారు, ఆ కృపను దూరం పెడుతున్నారు. ఈరోజు ఆయన కృపను చక్కగా వినియోగించుకున్న వారు మీరందరూ. హల్లెలూయా! నిజంగా మీరందరూ ధన్యులు, ధన్యులు, ధన్యులండి. ఆయన కృపను వినియోగించుకున్నారు కనుకనే ఆయన దగ్గర ఉన్నారు. బాగానే ఉన్నాం, ఇవన్నీ మనం కలిగి ఉన్నాం, ఆయన దగ్గర ఉన్నాం, ఆయన మాట వింటున్నాం, ఆయన చెప్పేది అర్థమవుతుంది. ఇంతకీ ఆయన దగ్గర ఉండటం వల్ల మనకి ఏం లాభం? ఆయన్ని వెంబడిస్తున్నాం కదా, మనకి ఏముంటుంది? చాలామందికి ఎదురయ్యే ప్రశ్న, అయ్యా మేము ఆయన సన్నిధిలో ఉంటున్నాము, ఆయన ఏం చెప్తే అది చేస్తున్నాము, ఆయన వెనకాలే నడుస్తున్నాము, ఆయన ఎటు బొమ్మంటే అటు పోతున్నాం, నిత్యము ఆయన దగ్గరే ఉన్నాము, మాకు ఏం లాభం అయ్యా? ఏముంది మాకు? ఎంతోమందికి ఈ ప్రశ్న వచ్చి ఉండిద్ది. మీకే కాదు, బైబిల్ గ్రంథంలో ఆయన శిష్యులకు కూడా ఇదే ప్రశ్న. ఏ ప్రశ్న? చూద్దాం అది కూడా. మత్తయి సువార్త 19వ అధ్యాయం 27వ వచనం. పేతురు, ఇదిగో మేము సమస్తమును విడిచిపెట్టి నిన్ను వెంబడించితిమి గనుక మాకేమి దొరుకునని ఆయనను అడుగగా, మాకేం దొరుకుతుందయ్యా అని ఆయన అడిగారు. చదవండి బ్రదర్. యేసు వారితో ఇట్లనేను, ప్రపంచ పునరుద్ధానమందు మనుష్య కుమారుడు తన మహిమగల సింహాసనము మీద ఆసనుడై ఉండునప్పుడు నన్ను వెంబడించిన మీరును 12 సింహాసనముల మీద ఆసనులై ఇశ్రాయేలు 12 గోత్రముల వారికి తీర్పు తీర్చుదురు. హల్లెలూయా! ఏమంటున్నాడు? శిష్యులు ఏమని అడిగారు? అయ్యా నిన్ను వెంబడిస్తున్నాం, నీ వెనకాలే ఉంటున్నాం, నీ దగ్గరే ఉంటున్నాం, మరి మాకేం దొరుకుతుంది, మాకు ఏం లాభం వచ్చిద్ది అని దేవుణ్ణి అడిగితే ఆయన అంటున్నాడు, పునరుద్ధానమందు నేను మహిమగల సింహాసనం మీద ఆరోహణమైనప్పుడు మీకు కూడా 12 సింహాసనాలు కేటాయించబడతాయి, మీరు వాటి మీద కూర్చొని ఇశ్రాయేలు ప్రజలకు మీరు తీర్పు తీరుస్తూ ఉంటారు అని చెప్పి దేవుడు సెలవిస్తున్నాడు అక్కడ. హల్లెలూయా! ఈరోజు నిజంగా మీరు ఆయన దగ్గరికి వచ్చి మీరు కూడా అడగండి దేవుణ్ణి, అయ్యా మేము నీ సన్నిధిలో ఉంటున్నాం, నీ యొద్ద ఉంటున్నాం, మాకేం దొరుకుతుందయ్యా నువ్వు అని దేవుణ్ణి అడిగితే ఆయన అంటున్న చక్కని మాట, ప్రపంచ పునరుద్ధానమందు వారికే కాదు సింహాసనం, వారికే కాదు నూతనమైన పేర్లు, వారికే కాదు బహుమానాలు, మనకు కూడా ఉంటాయి. మనందరికీ ఒక్కొక్క సింహాసనం ఇచ్చి కూర్చోబెడతాడు ఆయన. హల్లెలూయా! ఏం చేస్తాడండి? ఒక్కొక్క సింహాసనం ఇచ్చి అందరికీ జీవ కిరీటాలు ఇచ్చి కూర్చోబెడతాడు ఆయన. ఈ లోకం కోసం నువ్వు చూసావనుకో ఏమీ ఉండదు. ఈరోజు బట్టికే అది, రేపటికి అది ఏది దేనికి పనికిరాదు. కానీ ఆయన అంటున్నాడు, మీ అందరికీ నేను సింహాసనం ఇస్తాను, మీ అందరికీ నేను బహుమానాలు ఇస్తాను, మిమ్మల్ని అందరూ నేను ఆశీర్వదిస్తాను. ఏం దొరికిద్దయ్యా అంటే 1 కాదు 2 కాదు, దేవుడు ఎన్నో విషయాలు చెప్పాడండి, చాలా విషయాలు చెప్పాడు. ఆయన యొద్ద ఉండటం వల్ల మనకి ఏం మేలు జరిగిద్దయ్యా అంటే 1 కాదు 2 కాదు, చాలా చెప్పాడు ఆయన. ఆ కింద మిగతా భాగం కూడా మనం చదువుదాం బ్రదర్. నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనను అక్క చెల్లెండ్రనైనను
తండ్రినైనను తల్లినైనాను తల్లినైనను పిల్లలనైనను భూములనైనను భూములనైనాను ఇండ్లనైనను విడిచిపెట్టిన ప్రతి వాడును విడిచిపెట్టి ప్రతి వాడును 100 రెట్లు పొందును. 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొనును. నిత్య జీవమును స్వతంత్రించుకొనును అన్నాడు ఆయన. హల్లెలూయా. నా నిమిత్తము, నా కోసం మీరన్ని త్యాగాలు చేశారు. కొంతమంది అంటారు, అన్నా నేను దేవుని కోసం చేయని త్యాగం అంటూ ఏం లేదు, ఆయన కోసం అన్ని త్యాగాలు చేశాను. నా బంధువులకు దూరంగా ఉన్నాను, అన్నదమ్ములకు దూరంగా ఉన్నాను, డబ్బుకు దూరంగా ఉన్నాను, ఆయనే లోకం, ఆయనే ధ్యాస అనుకొని ఆయన దగ్గరికి వచ్చాను. మాకేమొచ్చిద్దన్నా, మాకేముందన్నా అని చాలామంది వారి ప్రశ్నలు వేసుకుంటున్నారు ఈ మధ్య. నిజంగా మీరు ఆ ప్రశ్నలు వేసుకున్నారా లేదా అండి? ఆయన దగ్గరికి వచ్చి మాకు ఏం లాభం అని అన్నారా లేదా? ఎంతమంది ఉన్నారు? చేతులు బైకెత్తండి ఒకసారి. వామ్మో, ఏంది ఒకళ్ళు ఇద్దరే? నిజంగా మీరు ఎప్పుడు అట్లా అనుకోలేదా? ఏందండి మౌనంగా ఉంటారు? నేను మీతోనేనండి మాట్లాడుతుంది, నాతో నేను మాట్లాడుకోవట్లేదు. హల్లెలూయా. ఎప్పుడు మీరు అనుకోలేదా, తండ్రి నీ దగ్గరికి వచ్చాము, మాకు ఏం లాభం, మాకు ఏం వస్తుందని ఎప్పుడైనా అడిగారా దేవుణ్ణి? ఒకవేళ మీరు అడిగితే ఈ మాటలన్నీ ఆయన చెప్తాడు. నా నిమిత్తం మీరు అన్నిటిని విడిచిపెట్టారు, అందరినీ దూరం చేసుకున్నారు, అందరికీ దూరంగా ఉన్నారు, ఆనందానికి దూరంగా ఉన్నారు. మీరు వేటినైతే దూరం చేసుకున్నారో, మీరు వేటికైతే దూరంగా ఉన్నారో వాటికి కొన్ని 100 రెట్లు నేను మీకు అనుగ్రహిస్తాను అంటున్నాడు ఆయన. హల్లెలూయా. 100 రెట్లు, ఒకటి కాదు, ఇంకా చెప్పాలంటే ఇంకా చాలా రెట్లు ఇస్తాడండి ఆయన. 100 కాదు, ఇంకా పెంచేస్తాడు ఆయన. ఎందుకంటే నువ్వు ఎవరి కోసం త్యాగం చేస్తున్నావు? మన త్యాగాలు ప్రతి ఒక్కటి ఆయనకి తెలుసండి. మనం చేసే త్యాగం ప్రతి ఒక్కటి ఆయన ఎరిగి ఉన్నాడు. మన భారం కూడా ఆయనకి తెలుసు. అందుకని ఈ సంవత్సరం అన్న ఆ పాటలో పెట్టాడు, మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చేయునులే సాయం, చూసెను నా దైవం, చేయునులే సాయం. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నేను యేసయ్యా మాటే నమ్ము సుమా. మారుతుంది నీ జీవితము, వేదన చెందకుమా, మరచిపోడు నేను యేసయ్యా మాటే నమ్ము సుమా. మోసే భారం నువ్వు చేసే త్యాగం, మోసే భారం నువ్వు చేసే త్యాగం, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చేయునులే సాయం, చూసెను నా దైవం, చేయునులే సాయం. హల్లెలూయా. హల్లెలూయా. ఏం చూశాడు? మన త్యాగాలు చూశాడు, మన భారాలు చూశాడు ఆయన. ఆయన నిమిత్తం నువ్వు చేసే ప్రతి ఒక్క త్యాగం ఆయన చూశాడండి. కానీ కొంత మౌనంగా ఉన్నాడు ఆయన. నువ్వు మోసే ప్రతి భారాన్ని చూశాడు ఆయన. నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ఒక సమయాన్ని కేటాయించాడు అండి. మిమ్మల్ని అందరినీ ఆశీర్వదించడానికి దేవుడు ఒక ప్రత్యేకమైన సమయాన్ని కేటాయించుకున్నాడు. ఈ పాట రాసేటప్పుడు ఆ ఒక్క పదం నాకు తేలిందండి గట్టిగా, ఎదురీతలన్నీ ఎదకోతలన్నీ చూసెను నా దైవం, చేయునులే సాయం. ఈ లోక ప్రవాహంలో నా తండ్రి నేను ఈదుతూ ఉన్నానయ్యా. నా గుండె కోత, నా కడుపు కోత నువ్వు చూస్తున్నావుగా తండ్రి. కొన్నిసార్లు ఆయన దూరంగా ఉన్నప్పుడు బాధేసిద్దండి.
ఆయన దూరంగా ఉన్నప్పుడు చాలా ఏడుపు వచ్చింది. భక్తులందరూ దేవుణ్ణి అడిగారు, అయ్యా నీవు మమ్మల్ని చూస్తున్నావా? నీవు మమ్మల్ని ఎరిగి ఉన్నావా? నువ్వు మమ్మల్ని చూస్తే మేము ఎందుకు ఇలా ఉంటామయ్యా? మా జీవితాలు ఎందుకు ఇలా ఉంటాయి? నువ్వు మమ్మల్ని చూస్తున్నావా తండ్రి అని ఎంతోమంది దేవుణ్ణి అడిగారు. ఎన్నోసార్లు దేవుడు వాళ్ళకి ఇచ్చిన సమాధానం, నేను ఎల్లప్పుడూ చూస్తూనే ఉన్నాను అంటున్నాడు ఆయన. అయ్యా చూస్తున్నావా? బాగానే ఉంది తండ్రి, చూస్తూనే ఉన్నావు కదా, మరి కార్యం ఎప్పుడయ్యా అంటే చేస్తాను. దానికి కూడా ఒక సమయాన్ని కేటాయించాను. అబ్రహాంకి పెద్ద బాధ అయిపోయింది. అందరికీ పిల్లలు పుట్టారు, అందరికీ సంతానం ఉంది, నాకు సంతానం లేదు. ప్రతి సందర్భంలో దేవుణ్ణి అడగటం, అయ్యా నాకు సంతానం లేదయ్యా అన్న ప్రతిసారి అబ్రహాం బాధ తెలుసు దేవునికి. దేవుని కోసం అన్నీ విడిచిపెట్టి ఆయన ఎటు చెప్తే అటు ప్రయాణం అయ్యాడు అబ్రహాము. దేవుడు విడిచిపెడతాడండి? ఆయన ఎవరిని ఎప్పుడు విడిచిపెట్టాడు. అబ్రహాం పద, సముద్రం దగ్గరికి పద, ఇసుక తీసుకో, ఆ ఇసుకని లెక్కబెట్టు. ఇసుకని ఎట్లా లెక్క పెడతానయ్యా? అది ఎట్లా లెక్క పెడతాను? అవి 1 ఉందా, 2 ఉందా, 3 ఉందా? చాలా ఉండేవి అంటే, అదిగో ఇసుక రేణుల వలె నిన్ను నీ సంతానాన్ని ఆశీర్వదిస్తాను, ఉత్పత్తి చేస్తాను అన్నాడు ఆయన. హల్లెలూయా. అబ్రహామా పైకి చూడు, పైకి చూడు, ఆ చుక్కలను లెక్క పెట్టయ్యా అంటే, అయ్యక్క లెక్క పెడతానయ్యా, నా వల్ల ఎప్పుడైద్ది? ఇదిగో ఆ చుక్కల కంటే ఇంకా విస్తారంగా నిన్ను ఆశీర్వదించి నీకు నీ సంతానాన్ని ఇంకా ఆశీర్వదించి నీ ఇంకా ఉత్పత్తి చేస్తానయ్యా అన్నాడు ఆయన. హల్లెలూయా. ప్రతి సందర్భంలో భక్తులందరూ ఎప్పుడైతే బాధపడి కుమిలి పడుతున్న ప్రతి సందర్భంలో వారి దగ్గరుండి వారికి సహాయం చేస్తూ ఉన్నాడు ఆయన. ఎందుకంటే మన గుండె కోతలు తెలుసు ఆయనకి. మన మనసులో పడే ప్రతి ఒక్క బాధ ఆయనకి తెలుసు. ఆలకిస్తున్నాడు, చూస్తున్నాడు, కార్యం చేయడానికి సమయాన్ని కేటాయించాడు. ఆ రోజు వస్తే తప్పనిసరిగా నా జీవితంలో కూడా నా దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. కార్యం చేస్తాడు. నిజంగా నీకు విశ్వాసం ఉంటే కార్యం చేస్తాడు అంటే బిగ్గరగా చప్పలు కొట్టండి. చిన్న కొట్టం కాదు, నేనైతే గట్టి కొట్టేవాడిని. నా జీవితంలో నా దేవుడు తప్పనిసరిగా అద్భుతం చేస్తాడు. అద్భుతం చేయునుగాక. హల్లెలూయా. తప్పకుండా అద్భుతం చేస్తాడండి. అన్నీ విడిచిపెట్టాడు కదా అబ్రహాము, మరి చేయకుండా ఊరుకుంటాడు ఆయన? ఆయన కోసం మనం చేసే ప్రతి ఒక్క త్యాగాన్ని ఆయన గమనిస్తున్నాడు. తగిన కాలమందు, నిర్ణయ కాలమందు మనకు ప్రతి ఒక్కటి సమకూరుస్తాడు. ఆయన దగ్గర ఉండటం వల్ల మనకి ఇంకా ఏంటి యూజ్ ఏంది, బెనిఫిట్ ఏందయ్యా అంటే, మనలో జీవం ఉంటుంది. ఆయన దగ్గర ఉంటే ఏముంటుంది? మనలో జీవం ఉంటుంది. రెండోది, మనకి ఆయన దగ్గర ఉండటం వల్ల ఆకలి దప్పులు ఉండవండి. ఏముండవు? ఆకలి దప్పులు ఉండవు. అప్పటికే ఇంచుమించు 3 రోజులు గడిచిపోయాయి. అప్పటికే ఇంచుమించు 3 రోజులు గడిచిపోయాయి. యేసు ప్రభు ఆ జన ప్రవాహానికి ఎన్నో విషయాలు తెలియపరుస్తూ ఉన్నాడు, ఎన్నో విషయాలు చెప్తూ ఉన్నాడు. అందరూ ఆలకిస్తూ ఉన్నారు. 3 రోజులైన తర్వాత చిన్నగా వారు ఇంటి బాట పడతా ఉన్నారు, వాళ్ళ ఇళ్ళకి వెళ్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎడల కనికరపడి, జాలిపడి, వీరిలో చాలామంది పెద్దవాళ్ళు ఉన్నారు, చాలా దూరం వెళ్ళాలి, వీరి మధ్యలోనే స్పృహ తప్పి పడిపోతారేమో, మూర్ఛపోతారేమో, వీరికి ఏదైనా ఆహారం ఉంటే ఏర్పాటు చేయండి అయ్యా అని శిష్యులకు చెప్తే, వీరికి ఎట్లా పెట్టాలయ్యా, మేము మన దగ్గర ఉన్న డబ్బులన్నీ పెట్టినా కానీ, తెచ్చిన వాటిని ముక్కలు చేసి పెట్టినా కానీ చాలా కష్టమయ్యా, మనకి చాలా కష్టము, మనం పెట్టలేమయ్యా అని చెప్పి వాళ్ళందరూ అంటే, ఓ చిన్నోడు వచ్చాడు, నాలంటోడే నట్టుకుంటా, కకృతోడు కాదు, హల్లెలూయా, నాలంటోడు అట్టుకుంటా, ఆయన దగ్గరికి వచ్చి అతని దగ్గర ఉన్న గంపన వాళ్ళ చేతికి ఇచ్చాడు. అందులో ఎన్నుండయి?
5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నాయి. ఏముండయండి? 5 రొట్టెలు 2 చిన్ని చేపలు ఉన్నాయి. వెళ్ళి సరాసరి ఆయన చేతిలో పెట్టాడు. అప్పటిదాకా వారికి ఆత్మీయ ఆహారం పెట్టాడు ఆయన. ఏ ఆహారం పెట్టాడు? ఆత్మీయమైన ఆహారం పెట్టాడు. తర్వాత వారి కడుపులు నింపాలి కదా, భౌతికమైన ఆహారం కూడా పెట్టాలి కదా. ఆయన కనికర పూర్ణుడు కదా. ఆత్మీయ ఆహారమే కాదు పెట్టేది ఆయన, భౌతికమైన ఆహారంతో కూడా మన కడుపులు ఆయన నింపుతాడు. భౌతికమైన ఆహారంతో కూడా ఆయన మన కడుపులు నింపుతాడండి. ఆ చిన్నవాడి దగ్గర ఉన్న ఆ గంపను తీసుకొని ఆకాశము తట్టు చూపిస్తూ దాన్ని ఆశీర్వదించి విరిచి ఇస్తే ఆనందంగా తిన్నారు అందరూ. హల్లెలూయా! సంతోషంగా తిన్నారు అండి. ఒకరు కాదు, ఇద్దరు కాదు, వేల మంది సంతోషంగా తిన్నారు. వస్తూనే ఉండే, ఇస్తూనే ఉన్నారు, తింటూనే ఉన్నారు. ఆయన దగ్గర ఉన్న వారికి ఆకలి దప్పులు ఉండవు. సంతోషమే, సమాధానమే. ఏమైనా సింహాలు ఆకలి కొని ఉంటాయేమో కానీ మనల్ని పెంచుకుంటున్న ఆయన, మనల్ని కన్న ఆయన మనల్ని ఖాళీ కడుపుతో ఉంచాడండి. ఏం కడుపుతో ఉంచాడు? ఖాళీ కడుపుతో ఉంచాడు. సింహపు పిల్లలైనా కుదువ కలిగి ఆకలి కొనినా, సింహపు పిల్లలైనా కుదువ కలిగి ఆకలి కొనినా, నీ పిల్లలు ఆకలితో అలుమటింతురా, నీవున్నంత వరకు నీ పిల్లలు ఆకలితో అలుమటింతురా, నీవున్నంత వరకు ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు, ఆశ్చర్యకరుడా, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజు, నిత్యుడగు తండ్రివి, నా శాలేము రాజు, ఆశ్చర్యకరుడా, నా ఆలోచనకర్తవు. హల్లెలూయా! సింహపు పిల్లలైనా కొదువగలిగి ఆకలి గొనునేమో కానీ నీ పిల్లలు, ఎవరి పిల్లలు? ఆయన పిల్లలు. ఆకలి గొని ఉండుట ఆయన చూడలేడు. ఆయన ప్రతి ఒక్కరికి ఆహారం పెట్టి వారి కడుపులు నింపుతాడు ఆయన. హల్లెలూయా! ఎన్నో సందర్భాల్లో మీ కడుపు నింపాడా లేదా అండి? ఎన్నోసార్లు ఆ పాత రోజులు జ్ఞాపకం చేసుకుంటే చాలా ఆశ్చర్యం వేసిద్దండి. చాలా ఆశ్చర్యం వేసిద్ది. పాస్టర్ గారు, పాస్టరమ్మ గారు సువార్త ప్రకటించాలి, ఆత్మని రక్షించాలనే భారంతో వేరే వేరే ప్రాంతాలకి వెళ్తారు. వేరే ప్రాంతాలకి వెళ్తారు. స్కూల్ నుంచి అప్పుడే మధ్యాహ్నం పూట ఇంటికి వస్తాం, నేను అన్న. ఇంటికాడికి వచ్చి చూస్తే ఏమైద్ది? తలుపుకు తాళం వేసి ఉండిద్ది. కిచెన్ రూమ్ ఏమో బయట ఉండిద్ది. వెళ్ళి దాన్ని ఓపెన్ చేసి దాంట్లోకి వెళ్తే ఏముండిద్ది? ఏముండదు, ఏముండదండి అక్కడ. దాన్ని అంతే చూస్తూ ఉంటాం నేను, పవన్ అన్న ఇద్దరం. ఎక్కడికైనా వెళ్ళి తిందామా అంటే కొన్నిసార్లు ఏమో పెద్దమ్మ పెద్దనాన్న వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆహారం తినేవాళ్ళం. సేవ ప్రారంభం. మరి పాస్టర్ గారు పాస్టరమ్మ గారికే కాదు పరీక్షలు, మరి మాకు కూడా ఉండేవి కదా. ఇంటికి వచ్చి ఇంకా ఆడ తినడానికి ఇంకేం లేకపోతే ఆడున్న కుండలో మంచినీళ్ళు తీసుకొని వాటి బట్టికి దాగి ఎన్నోసార్లు స్కూల్కి వెళ్ళిన సందర్భాలు చాలా ఉండేయండి. నిజంగా చాలా సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు అన్న కూడా పాస్టర్ గారితో వెళ్ళినప్పుడు
స్కూల్కి వెళ్ళి ఇంటికి వచ్చి కిచెన్ డోర్ ఓపెన్ చేసి చూస్తే ఏముండదు ఆడ. ఆ కుండ ఆ చివరి మూల ఉండిద్ది, దాంట్లోకి వెళ్ళి నీళ్ళు తీసుకొని అడగాలంటే కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది. ఆకలి అవుతుంది అంటే ఇబ్బందిగా ఉండిద్ది, ఎవరైనా ఇబ్బందిగా ఫీల్ అవుతారేమో అని చెప్పి అడిగేవాడిని కూడా కాదు. వెళ్ళినాక అయ్యా కొంచెం అన్నం తినయ్యా అంటే అప్పుడు తింటా, కానీ అడగటానికి కొంచెం ఇబ్బందిగా ఉండిద్ది, ఆకలి అవుతుందమ్మా అని. పెద్దమ్మ పెదనాన్న దగ్గరికి వెళ్ళి అడగాలన్నా కానీ కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతా. చాలా సందర్భాల్లో బాధ వేసింది, ఏడుపు వచ్చింది. వాళ్ళేమో చక్కగా వెళ్ళిపోయారు, వారు పడాల్సిన కష్టం, వారు పడాల్సిన శ్రమ పడుతున్నారు. స్కూల్లో ఆడుకుంటా చాలా సార్లు కళ్ళు తిరిగి కింద పడిపోయా. మధ్యాహ్నం పూటే మాకు పీటీ టైం ఉంటుంది. ఏంది? ఆడుకునే పీరియడ్. కడుపు నిండా తింటే చక్కగా ఆడుకోవచ్చు, అదేముంది, నీళ్ళు దాగి వెళ్తా కదా, ఆడుకొని కళ్ళు తిరిగి ఆడే పడిపోతా. చిన్నగా నన్ను లేపి క్లాస్ రూమ్లోకి తీసుకెళ్ళి ఫోన్ చేస్తారు, అయ్యా మీ వాడు మళ్ళీ కింద పడ్డాడయ్యా అని. మళ్ళీ నన్ను ఇంటికి తీసుకొచ్చి ఏదో ఒకటి ఉన్నది, సేవ ప్రారంభం కాబట్టి ఉన్నది పెట్టి కొంచెం కడుపు నింపేవాళ్ళు. కానీ నాకు ఒక్కోసారి అనిపించింది, అయ్యా కొంతమందికి ఆహారం లేదు, కొంతమందికి నీళ్లు కూడా లేవయ్యా, కనీసం నువ్వు నాకు నీళ్ళైనా ఇచ్చావయ్యా అని చెప్పి ఎన్నోసార్లు సంతోషపడ్డానండి. నిజంగా చాలాసార్లు సంతోషపడ్డాను. కొంతమంది వచ్చి నా తాగడానికి నీళ్లు కూడా లేవన్నా, తినడానికి ఆహారం కూడా లేదన్నప్పుడు మా జ్ఞాపకం వచ్చేవి. కనీసం నాకు ఆ నీటితోనైనా కానీ ఆశ్చర్యకరమైన విశేషం ఏంటంటే, తినకపోయినా కానీ, కళ్ళు తిరిగి పడిపోయినా కానీ పెద్దగా ఆకలి అనిపించాల. ఆ సమయంలో, ఆ సందర్భాల్లో ఆకలి అనేది మాకు లేకుండా చేశాడు ఆయన. హల్లెలూయా! ఆకలి అనేది లేకుండా చేశాడు. చాలాసార్లు ఏడిపే, కొన్నిసార్లు ఏమో ఆనంద బాష్పాలు వచ్చేవి. ప్రతిరోజు ఆయన కడుపు నింపుతూ ఉన్నాడు. మా కడుపులు నింపటమే కాదండి, అనేకులు కడుపులు నింపే కృపనిచ్చాడు ఆయన. అనేకులకు ఆహారం పెట్టే కృపనిచ్చాడు ఆయన. ఇలాంటి సందర్భాలు మీ జీవితాల్లో కూడా జరిగే ఉంటాయి. మీరు కూడా ఎన్నోసార్లు ఏడ్చుంటారు. ఎవరికైనా బాధేగా అండి ఆ స్థితిని అనుభవించుంటే. ఎన్ని అనుభవించారా అంటే, అనుభవించింది మేమండి. ఎన్ని అక్కడుండి అనుభవించాం. అందుకని అప్పుడప్పుడు వెళ్ళి ఆ పాత ఇల్లుని చూసుకుంటూ ఉంటాం. ఎందుకని ఆ అనుభవాలు మళ్ళీ గుర్తుకు రావాలి అని. ప్రతిరోజు ఆయన చేసిన కార్యాన్ని తలపోసుకుంటూ ఉంటాం. కొన్నిసార్లు దేవుడు చక్కగా హెచ్చరిస్తూ ఉంటాడు. ఒక్కొక్కసారి స్థితిని మర్చిపోయిన ప్రతిసారి జ్ఞాపకం చేస్తూ ఉంటాడండి ఆయన. ఆయన దగ్గరే ఉంటే, ఆయన యొద్ద ఉంటే ఆకలి దప్పులు అసలు ఉండవు. మీరు కూడా ఈరోజు ఆయన దగ్గరికి వచ్చారు. కొన్ని సందర్భాల్లో మీకు లేదని బాధపడుతున్నారేమో. బాధపడాల్సిన అవసరం లేదు. తప్పనిసరిగా నా దేవుడు మీకు కూడా అలాంటి ఆహారం అనుగ్రహించునుగాక, సహాయం చేస్తాడండి. కొన్నిసార్లు మనం ఆయన దగ్గర ఉంటాము, ఆయన యొద్దకు మనం వెళ్తాము. కానీ కొన్నిసార్లు ఆయనే మన దగ్గరికి వస్తాడండి. ఆయనే మన దగ్గరికి వస్తాడు. ఎందుకు వస్తాడయ్యా? మనల్ని ఆదరించటానికి. తన దాసులతో ఏమన్నాడు? నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. ఏమన్నాడు? నేను మిమ్మల్ని అనాథలుగా విడిచిపెట్టను, నేను మీ వద్దకి మళ్ళీ వస్తాను. ఆయన వెళ్తూ ఉంటే అలా చూస్తూ ఉన్నారు. ఆయన అంటున్నాడు, నేను వెళ్తున్నాను, మళ్ళీ వస్తాను. నేను మిమ్మల్ని ఒంటరులుగా విడిచిపెట్టను, అనాథులుగా విడిచిపెట్టను. నా ధ్యాస అంతా మీరే ఉంటారు. ఎందుకంటే ఆయన ఆదరణకర్త. ఆదరణకర్తవు, అనాథునిగా విడువవు,
నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు, ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. ఆదరణ కర్తవు అనాథునిగా విడువవు. నీ తోడు నాకుండగా ఒంటరిని కానెన్నడు. యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, 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 యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, యేసయ్యా నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా, నా యేసయ్యా. నేను మిమ్మల్ని అనాథులుగా విడిచిపెట్టను. మీరు బాధపడి ఏడ్చే ప్రతి సందర్భంలో ఎల్లవెల్లలా మీ దగ్గరికి వచ్చి చూడండి, గమనించండి అండి, ఏదో తెలియని ఒక ఓదార్పు. మీరు బాధపడే ప్రతిసారి, ఏడ్చే ప్రతిసారి, అవమానాలతో కృంగిన ప్రతిసారి ఏదో తెలియని ఒక ఓదార్పు మీకు కలుగుతూ ఉండిద్ది. ఎవరది కలగజేసేది? మన దేవుడు అండి. మన దేవుడు కలగజేస్తాడు అది. ఆ ఓదార్పు కలగజేస్తాడు. ఆయన పక్కనే ఉంటాడు. మనం ఏడుస్తూ ఉంటే కఠినంగా చీ అని వెళ్ళిపోయేవాడు కాదు ఆయన. మనుషులు వెళ్ళిపోతారేమో కానీ, ఎందుకంటే మనుషులకు కావాల్సింది మనం ఏడవటమే కదా. నిజమండి. మనం ఏడిస్తే సంతోషపడి ఆనందపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఆయన ఎలాంటి వాడంటే, మనం ఏడుస్తూ ఉంటే ఆయన కూడా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. ఆయన కూడా కన్నీళ్ళు పెట్టుకుంటాడు. మార్తా మరియా కన్నీళ్ళు పెట్టుకొని ఏడుస్తూ ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన నవ్వల వాళ్ళిద్దరిని దగ్గరికి తీసుకొని హత్తుకొని ఆయన కూడా వాళ్ళ వైపు చూస్తూ ఏడ్చాడండి. ఈరోజు మనం కూడా ఏడుస్తూ ఉంటే, నిజం చెప్తున్నాను, మీరు ఏడుస్తున్న ప్రతి సందర్భంలో మిమ్మల్ని చూసి వేరే వాళ్ళు నవ్వుతారేమో కానీ నా దేవుడు నవ్వడు. ఆయన కూడా బాధపడి నీకు తెలియని ఒక ఓదార్పుని నీకు కలిగిస్తూ ఉంటాడు. ఆయన నెమ్మదిని కలిగిస్తూ ఉంటాడు, సహాయం చేస్తూ ఉంటాడు. నీకు ప్రతికూలతంగా ఉన్న ప్రతి ఒక్కటి అనుకూలంగా నా దేవుడు మారుస్తాడండి. ఎవరిని విడిచిపెట్టేవాడు కదా ఆయన. ముఖ్యంగా అనాథులుగా విడిచిపెట్టేవాడు అస్సలు కాదు. కొన్నిసార్లు మనం ఆయన దగ్గరికి వెళ్ళాలి, ఆయన దగ్గర మనం ఉండాలి. కొన్ని సందర్భాల్లో ఆయనే మన దగ్గరికి వస్తాడు. ఎందుకంటే మనల్ని చాలా చాలా ప్రేమించాడు కదా. నాకు ఇప్పుడు కూడా బాగా తెలుసు, ఆ సందర్భాల్లో ఎవరు లేనప్పుడు నా పక్కనుంది ఆయనే కదా. ఎవరండి? నా పక్కనుంది ఆయనే కదా. డెంగ్యూ ఫీవర్ వచ్చి అబ్బాయి బతకడం చాలా కష్టం అండి, ఇంకా అబ్బాయిని తీసుకెళ్ళిపోండి అని చెప్పి నన్ను అన్నారు. అదేందో అది ప్రతిసారి నాకే వచ్చిద్ది. ఏమండి, ఆ డెంగ్యూ ఫీవర్ ప్రతిసారి నాకే వచ్చిద్దండి. ఇప్పటికే 2-3 పర్యాయాలు వచ్చింది అసలుకే. హాస్పిటల్లో ఒక రూమ్లో పడుకోబెడితే ఏమీ అర్థం కావట్లా, నీరసంగా ఉంది, గందరగోళంగా ఉంది. వాళ్ళ మాటలు ఎలా ఉండేయంటే,
అబ్బాయి ఇంకా అయిపోయాడు, అబ్బాయిని తీసుకెళ్ళిపోండి. ఇంకా మా హాస్పిటల్లో ఉంటే మళ్ళీ మాకు ఇబ్బంది అయిద్దండి, అబ్బాయిని తీసుకెళ్ళిపోండి అని అంటే అందరూ ప్రార్థన చేశారు. అందరూ బయట ఉన్నారు, నా తల్లి, నేను, నాయనమ్మ లోపల ఉన్నాము. అందరూ బాధపడతా ఏడుస్తున్నారు, ఏమైద్దో అబ్బాయికి, ఏమైద్దో అని. నేను కూడా లోపల కృంగిపోతున్నా, నీరసంలో ఇంకా కృంగిపోతున్నా, ఏమైద్దో అని. అప్పుడు పాస్టర్ గారు రూమ్లోకి వచ్చి ఒకే ఒక్క మాట చెప్పాడు, ఒకే ఒక అద్భుతమైన మాట చెప్పాడు. చుట్టుపక్కల ఎవరు లేరు. ఎంత బాధాకరంగా ఉండిద్దంటే అండి, నా పక్కన ఒక గోడ ఉంది, రోజు వచ్చి ఇంజెక్షన్స్ చేస్తూ ఉంటారు. ఫస్ట్ ఇంజెక్షన్ చేసినప్పుడు నార్మల్గానే ఉండిద్ది, రెండో ఇంజెక్షన్ చేసేటప్పుడు ఎంత బాధ కలిగిద్దంటే దీనికంటే ముందు చనిపోతే పోయిద్దిరా బాబు అనిపించేది. అంత బాధను కలిగించిద్ది ఆ ఇంజెక్షను. లోపలికి పెట్టి పంపిస్తూ ఉంటే జుమ్ జుమ్ అంటూ ఉంటుంది చెయ్యి అంతా, బాడీ అంతా నొప్పి. నా పక్కన గోడకు అటుపక్కన బెడ్ మీద వేరే వాళ్ళు ఎవరో ఉన్నారు. ఈ చెయ్యి తీసుకొని ఆ గోడని గిట్టి గుదితే పక్కన వాళ్ళు అదురు పడుతున్నారు. ఆ పక్క రూమ్లో ఉన్న వాళ్ళు అదురు పడుతున్నారండి, అదిరిపోతున్నారు. ఏమైందని అంత బాధను కలిగిస్తుంది అది నాకు. అన్న దగ్గరికి వచ్చి ఒక మాట చెప్తానయ్యా, నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతున్నాను, నేను ఇక్కడి నుంచి వెళ్తున్నాను. దేవుణ్ణి ఒకటి అడుగు. ఏమని అడుగుతావంటే, తండ్రి నీ చిత్తమే నన్ను బ్రతికిస్తే, నీ చిత్తమై నువ్వు నన్ను బ్రతికిస్తే ఇదిగో నేను నీకు సాక్షిగా ఉంటానయ్యా అని దేవుణ్ణి అడుగు. ఆ ఒక్క మాట దేవుణ్ణి అడిగయ్యా, బ్రతికిస్తాడు. అందరూ ఆశలు తీసేసుకున్నారు, ఇంకా అయిపోయిందిలే అని చిన్నగా. కానీ ఎప్పుడైతే అన్న ఆ మాట చెప్పి బయటికి వెళ్ళాడో ఏదో తెలీదు, ఒక దేవుడు పక్కన కూర్చొని నీకేం కాదయ్యా, ధైర్యంగా ఉండని ధైర్యపరుస్తున్న ఒక స్పర్శను నేను అనుభవించానండి. నిజంగా నేను అనుభవించానండి ఆ రోజు ఆ హాస్పిటల్లో. అందరూ బయట ఉంటే నా పక్కన ఆయన కూర్చున్న స్పర్శని అనుభవించాను. కానీ ఆశ్చర్యరీతిగా ఎన్నైతే నాకు బాడీలో తగ్గిపోయినాయో, రక్త కణాలు మొత్తం పడిపోయి ఏదైతే తగ్గిపోయిందో, దేవుడు ఆశ్చర్యరీతిగా డాక్టర్ని ప్రేరేపించి, అక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రేరేపించి, తర్వాత నాలో కూడా జీవాన్ని పంపించి ఆ నీరసం రాకుండా ఎన్నైతే తగ్గిపోయినాయో దానికి నా బాడీలో డబల్ తీసుకొచ్చాడు ఆయన. హల్లెలూయా, డబల్ తీసుకొచ్చాడు. మొన్న చెక్ చేయించుకుంటే ఈ అబ్బాయి బాడీలో ఉండాల్సిన దానికంటే రక్త కణాలు, ప్లేట్లెట్స్ ఎక్కువ ఉండేవి ఆ అబ్బాయికి. ఆయన మనల్ని అనాథలుగా విడిచిపెట్టేవాడు కాదు. ఏమంటే మీరు అనాథలా ఎప్పుడు అనుకోవకండి. మేము అనాథలు కాము, మా దేవుడు మాకు ఉన్నాడు. ఏమైనా వాగ్దానం చేశాడు, నేను మిమ్మల్ని అనాథలుగా ఒంటరి వారిలాగా విడిచిపెట్టను, సదాకాలం నేను మీతో కూడా మీ మధ్యనే ఉంటాను అన్నాడు ఆయన. గట్టిగా మీ మధ్య ఉంటాను అన్నాడు ఆయన. ఈరోజు మన మధ్య నిశ్చయంగా ఆయన ఉన్నాడు. మీలో ఎవరైనా అలా అనుకుంటే పొరపాటును కూడా అనుకోవాకండి. మీ తోటివారు, మీ వారు మిమ్మల్ని దూరం పెట్టి పక్కకి నెట్టేసినా కానీ, నీతో అవసరం లేదు అని పక్కకు పంపించేసినా కానీ, నువ్వు ఒంటరివి ఏనాడు కాదు. ఆయన నీకు ఎల్లవేళలా తోడుగా ఉన్నాడు. కనుక మాటలు ఆలకించండి. ఎప్పుడు అలా అనుకోవాకండి, నేను ఒంటరి దాన్నని. ఆయన నిన్ను పోషిస్తున్నాడు. ప్రతిరోజు నీకు ఆహారం పెడుతున్నాడు కాండి, ప్రతిరోజు నిన్ను పోషిస్తున్నాడు కదా, ప్రతిరోజు నీకు గడుస్తుంది కదా. కేవలం ఇదంతా దేని ద్వారా జరుగుతుందంటే ఆయన కృప ద్వారా జరుగుతుంది. హల్లెలూయా, ఆయన కృప ద్వారా జరుగుతుంది.